రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా. సో వీళ్ళ స్టోరీలో రోజుకొక ట్విస్ట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. బట్ రీసెంట్గా అంటే రాజ్ తరుణ్ వైపు నుంచి ఎవరో మాట్లాడలేదు అనుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుంది అంటూ శేఖర్ భాష ముందుకొచ్చి కొన్ని ప్రూఫ్స్ చూపిస్తూ లావణ్య వైపు తప్పు ఉంది, లావణ్య కరెక్ట్గా లేదు, లావణ్య అన్ని డ్రామాలు చేస్తుంది అని చెప్పేసి తన వెర్షన్లో తను చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్ అనేది అనే లైటర్ నోట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు చెప్పిన ఇంట్రడక్షన్ రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా 3 పేర్లు చెప్పారు. 4వ పేరు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి అంటే అప్పుడు మీరు అడగాలి, మరి ఈ 4వది ఎక్కడి నుంచి వచ్చింది, భలే ట్విస్ట్ కాదు అని చెప్పి ఒక అక్క, ఒక బావ, ఒక అత్త, ఒక మావ, భలే ట్విస్ట్ అన్నట్టు తక్కువ మీరు మాట్లాడుతుంటే అది గుర్తొచ్చేది సరదాగా. ఆమె రేడియో జాకీ బై నేచర్, సరదాగా ఉండడమే నాకు అలవాటు. ఇట్లాంటి సీరియస్ టాపిక్లో నేను జనరల్గా రాను. బట్ కళ్ళ ముందు అంత అన్యాయం జరుగుతుంటే ఆపుకోలేక వచ్చాను నేను. అంతే, నేను సరదాగా ఎంత సరదాగా ఉంటాను. నా షోలు వింటే నిమిషానికి 20 జోకులు వేసే మనిషి నేను. అటువంటి వాడిని నేను ఇంత సీరియస్గా మాట్లాడడం అనేది అరుదు. అందరూ షాక్ అయిపోతున్నారు, నువ్వేంటి ఇలా రావడం ఏంటి, మాట్లాడడం ఏంటి. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు మీ పేరు వినగానే చిన్న డౌట్ వచ్చింది, శేఖర్ భాష. సో అంటే ఇది రేడియో కోసం పెట్టిన పేరు అయినా కూడా అది నా పేరు, అసలు పేరు అయిపోయింది. బట్ దీనివల్ల నేను ఒక ఆదర్శం కూడా ఫాలో అవుతాను. నీది ఏ కులం, నీది ఏ మతం, ఏ జాతి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మనం జడ్జ్ చేయడం అనేది ఉండకూడదు. నేను పలానా వాడిని, నువ్వు హిందూ అయితే మన తరపు నుంచి సపోర్ట్, నువ్వు ముస్లిం అయితే మన తరపు నుంచి సపోర్ట్ అనేది వద్దు అనేది ఒక చిన్న ఆదర్శం కోసం నేను పలానా అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. లైక్ మీరు లావణ్య గురించి చూస్తుంటే ఫస్ట్ నుంచి అంతా ఆవిడ లావణ్య 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 అని, సడన్గా అనిల్ శంకర్ గారు వచ్చి లావణ్య చౌదరి అని చెప్పారు. ఆవిడ 10th సర్టిఫికెట్లో కానీ, ఆధార్లో కానీ, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో కానీ ఎక్కడైనా కూడా లావణ్య చౌదరి అని మెన్షన్ చేసింది లేదు. ఆవిడ చాలాసార్లు లావణ్య అని చెప్పింది. బట్ ఆయన సడన్గా ఈ చౌదరి కార్డు తీసుకొచ్చాడు. సో బేసికలీ ఏదో హెల్ప్ దొరుకుతుందనే ఒక చిన్న క్యాస్ట్ పాలిటిక్స్ అనమాట. రైట్. సో మీరు అంటే గత కొద్ది రోజులుగా కొన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా అన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు. సో మీ వెర్షన్ మీరు చెప్తున్నారు. కానీ మీరు ఇంత స్టాండ్ తీసుకుని రాజ్ తరుణ్ వైపు మాట్లాడడానికి, సో వాళ్ళ మధ్య ఏం జరిగిందో చెప్పడానికి మీకు రాజ్ తరుణ్తో ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం? రాజ్ తరుణ్తో చాలా రోజుల నుంచి పరిచయం అంటే ఒక కనీసం అట్లా నాకు డేట్ గుర్తులేదు కానీ ఒక 6-7 ఏళ్ళ పైన ఉయ్యాల జంపాల తర్వాత నుంచే చాలా. అసలు మీడియాకి ఆయన ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే మనందరికీ పరిచయం. ఓకే. కాకపోతే మేము ఆర్జేస్ కాబట్టి ఇంకొంచెం జావెల్గా ఉంటాం. కెమెరా ముందు బిగుసుకుంటారు కాబట్టి, బట్ వాళ్ళకి సరదా కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఇనిషియల్గా ఎక్కువ టైం ఉండేది, బట్ కొంచెం బిజీ అయ్యాడు. బట్ ఈ మధ్య మళ్ళీ ఎప్పుడైనా వినాయక చవితి ఉత్సవాలు చేస్తే వస్తాడు, మాతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. మేము అప్పుడప్పుడు హ్యాపీ ఉగాది చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అని చెప్పి బయట తీసుకోవడానికి ఫోన్ చేస్తుంటాం. సరదాగా మాట్లాడుతుంటాం. తను రేడియో షోస్ వింటుంటాడు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు. ఈ జోక్ ఎదిరిపోయింది. ఓకే. అలా సరదాగా ఒకసారి అంటే ఒక చిన్న విషయం చెప్తే ఎట్లాంటి కాన్వర్సేషన్ ఉంటుందో. యాక్సిడెంట్, రాజ్ తరుణ్ యాక్సిడెంట్ గుర్తుంది కదా. సో తనకి ఏదో సమ్ బ్లాక్మెయిల్ ఎవరో చేశారనో అది వచ్చింది ఆ టైంలో. తర్వాత క్యాజువల్గా మాట్లాడుతున్నాను రాజ్ తరుణ్ తోటి, ఏంటిది యాక్సిడెంట్, ఆ రోజు ఫేవర్ పోయా బయటికి రాలేకపోయినది అంటే, అది కాదు మరి మీకు ఉయ్యాల జంపాలతో నాగార్జున బ్రేక్ ఇచ్చారు కదా, మరి ఎందుకు వేయలేదు నువ్వు కారులో ఉన్నప్పుడు? మీకు నాగార్జున బ్రేక్ ఇచ్చారు కదా, అది వేసి ఉంటే కారు ఆగుండేది కదా, ఎందుకు గుద్దామని. ఓకే. సో ఇలా ఉండేది మా కన్వర్సేషన్. నాకు అర్థం కాలేదు. మీరు బిగుసుకుంటారు, నేను ఇలా ఉంటాను. సో వీ యూస్ టు బి జోయల్. బేసికలీ నా నేచర్ అలా ఉండడంతో కొంచెం ఎక్కువ క్యాజువల్గా ఉంటాం. బట్ ఎప్పుడు తనకు ఒక పెళ్ళైందనో లేకపోతే ఈ అమ్మాయితో పరిచయం ఉందనో ఏ రోజు నాకు చెప్పలేదు. అసలు నాకు ఈ మొన్న వచ్చిందంటే ఎవరి లావణ్య ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు. అప్పుడే పరిచయం నాకు. పరిచయం కూడా అప్పుడే తెలిసింది ఎవరి లావణ్య అని చెప్పి. ఒకసారి ఆ కాల్ రికార్డ్ విన్న తర్వాత ఓరి నాయన మనవాడిని ఇంత దారుణంగా టార్చర్ చేస్తుందా, ఎన్ని బూతులు తిడుతుంది, వాళ్ళ అమ్మని తిడుతుంది, వాళ్ళ నాన్నని తిడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది, కొడుతుంది కాలుతోటి. ఐ ఫెల్ట్ లైక్ ఎ సైకో హూస్ డీలింగ్ విత్ దిస్. మీరు ఈ ప్రూఫ్స్తో ముందుకు వచ్చి మాట్లాడడానికి మీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా, మీరే స్టాండ్ తీసుకుని ఇవన్నీ కలెక్ట్ చేశారా, ఎట్లా? నేనే అంటే నాకు నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత నేను ఒక యాక్టివిస్ట్గా మారిపోయాను. ఓకే. రైట్స్ కోసం పోరాడే యాక్టివిస్ట్గా. అంటే ఇప్పుడు నేను ఆ గ్రూప్లో కూడా ఉన్నాను. ఆడవాళ్ళకే కాదు, మగాళ్ళు మనుషులే.
మగాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఆడవాళ్ళ కేసు పెడితే ఇట్లే ఎఫ్ఐఆర్ చేస్తారు. మగాళ్ళ కేసు పెడితే ఎన్నాళ్ళైనా పోలీసు చుట్టూ తిరుగుతూ ఉండాలి. మగాళ్ళు మనుషులే, వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఇంత నీచంగా చూడాల్సిన, కుక్కలాగా చూడాల్సిన అవసరం లేదు మగాళ్ళని. ఒక 376 కావచ్చు, ఒక 498A కావచ్చు, ఒక 493 కావచ్చు. తిరిగిన నాళ్ళు బాగా తిరిగేసి సడన్గా వీడు నన్ను వాడుకున్నాడు అని చెప్తారు ఆడవాళ్ళు. అంటే వాడుకోవడం అంటే ఇప్పుడు ఆడమగ రిలేషన్స్లో ఉన్నప్పుడు వీడు ఒక్కడే సుఖపడుతున్నాడా, ఆవిడ సుఖపడట్లేదు. అంతా అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వాడుకున్నావు అంటే ఆవిడ వీడిని వాడుకున్నట్టు కదా. బేసికలీ బెస్ట్ మగాడైనంత మాత్రాన మీకు వాడుకోవడం అనేది ఎంత నీచమైన పదం. ఆ మాట ఎక్కడొచ్చినా కూడా ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ అనమాట. వాడుకోవడం ఎక్కడన్నా ఎవరన్నా అన్నారంటే జస్ట్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ ప్రాస్టిట్యూషన్. వాడుకోవడం అంటే ఒక వస్తువుని వాడుకుంటారు, అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసినట్టే. ఒక సర్వీస్ని వాడుకుంటారు, ఒక వస్తువుని వాడుకుంటారు. ఒక మనిషిని, ఒక మనసుని ఎవరు వాడుకోరు. ఇద్దరు వ్యక్తులు కలుసున్నారంటే సరే పెళ్లి చేసుకుందామని ప్రామిస్ చేసుకోవద్దంటే నువ్వు ప్రామిస్ చేసావని నేను నీకు సమర్పించాను, నీతో సుఖపడ్డాను కాదు కదా. ఇద్దరు ఇష్టపడి కలిసి చేసిన శృంగారము, ప్రేమము, అది లాస్ట్ని అయిపోయేటప్పటికి వాడుకున్నామని చెప్పి బ్లేమ్ వేయడం భయంకరమైన అవకాశం. వాళ్ళు పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాడు, చేసుకోలేదు, అది చెప్పండి. దానికి వాడుకున్నాం అనే టర్మ్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. అండ్ దానికోసం పెట్టిన కేసులు ఇప్పుడు BNSSలో వస్తున్న సెక్షన్ 69 మగాళ్ళు ఏమైనా సరే జస్ట్ మీ దగ్గర ఒక ఫోటో తీసుకెళ్ళి మీ మీద కేసు పెడితే ఇట్టే ఎఫ్ఐఆర్ అవుతుంది. శిక్ష పడుతుందో లేదో దేవుడికి. మీడియాలో జరిగే రేపు మగాడికి ఎలా ఉంటుంది? ఏముంది ఇప్పుడు రాజధాని వెంకటేష్ మొత్తం మీడియా అంతా వాడు ఎలాంటి వాడు, థంబ్నెయిల్ చూస్తే వాడు ఒక కామాంధుడు అండి. ఎవరికి తెలుసు అండి? నాకు తెలుసు పర్సనల్గా. జెమ్ ఆఫ్ ఎ మ్యాన్. రాజ్ తరుణ్ ఒక్క తప్పు చేయలేదు చెప్తున్నాను కదా నేను. ఆయన తప్పల్లా అతి మంచితనం, సహించడం, భరించడం, కుక్కను కొట్టినట్టు కొట్టి బూతులు తిట్టి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని కొడకాని తిడుతుంది. ఇంటికి వస్తే వాళ్ళు ఇంట్లో ఉండడానికి భయపడిపోతారు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు కొడుకు సుఖంగా ఉంటే చాలని చెప్పి ఒకసారి కొడుకుని చూద్దామని వచ్చి అలా చూసి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మతోటి గిన్నెలు తోపిస్తుందా? అత్త అమ్మ ఇప్పుడు ఆయన ఇంట్లో ఆవిడ ఉంటూ అత్త మమ్మల్ని తరివేసి రాజుతరుని కుక్క కన్నా హీనంగా ట్రీట్ చేస్తారు. ఎందుకు తిరగబడరా సమయం సినిమాలు తీయడం కాదు, మనం నిజంగా తిరగబడాలి కదా. ఎందుకు తిరగబడలేదని డౌట్ వస్తుంది మనకి. ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటి వాళ్ళతోటి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చేసేదే చేస్తారు. నిన్ను రోడ్డుకి ఈడుస్తా, బజార్కి ఈడుస్తా. వాళ్ళకున్న ధైర్యం ఏంటి తెలుసా? ఉమెన్, ఐ యామ్ ఉమెన్. ఆ మాట మీరు విన్నారు ఆ రికార్డింగ్లో? ఆవిడ చెప్తుంది, నాగార్జునేంటా నేను ఉమెన్. అదొక్కటే వాడి ఆ ఉమెన్ కార్డు వాడి ఆవిడే కదా అలాంటి వాళ్ళు మగాళ్ళ జీవితాన్ని తొక్కి వదలబడేస్తున్నారు. అమాయకులు మంచోళ్ళ వాళ్ళని తొక్కుతున్నారు. ఎవడన్నా రేపు నిజంగా చేసిన వాడికి పడాలి శిక్ష. నేను ఖచ్చితంగా కాదనట్లేదు. లిటరల్లీ వాడుకు దొప్పి నానా రకాలుగా మగాళ్ళని సంక్రాంతిస్తున్నారు. ఓకే. సో అవన్నిటికీ మీకు ఓపిక ఉంటే నా దగ్గర గంట సేపు వచ్చి కూర్చున్న తర్వాత మీరు వచ్చి మాట్లాడే మాట మారిపోతుంది. నేను ఏది చేయట్లేదు, కానీ నేను చాలా పొలిటికల్లీ కరెక్ట్గా ఉండడం కోసం మనకి లీగల్ పబ్లిక్ డొమైన్లో దొరుకుతున్న సాక్ష్యాలతో మాత్రం మీకు చెప్తున్నాను. బట్ నా దగ్గర ఉన్న సాక్ష్యాలు మీరు చూస్తే మీరు లిటరల్లో వెళ్ళి ఈ మనిషికి ఉరి శిక్ష కూడా తక్కువే అంటారు. ఓకే, రైట్. సో బిఫోర్ మీ గురించి అంటే మహిళలకే ఎక్కువ న్యాయం జరుగుద్ది, రాజధాని కోసమే కాదు నేను ఫైట్ చేసేది. అలా బాధితులు ఎవరున్నా సరే నాకు జరిగిన తర్వాత నన్ను కనీసం 3 పెద్ద పోలీస్ ఆఫీసర్లు వచ్చి కలిశారు. వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు కూడా మహిళల్ని ఏం చేయలేక క్లబ్ మూసుకొని కూర్చున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆడది తలుచుకుంటే ఇలా మారితే ఎక్కడికైనా వచ్చి రచ్చ చేస్తా, నీ మీదకి ఏం ఒక్కర్లా వచ్చి నన్ను అన్యాయం చేసేవరా అని చెప్పి బజార్లో కూర్చుంటే వచ్చేస్తారు కదా. మన వాళ్ళందరూ కెమెరాలు పెట్టుకొని అయ్యో ఆడుకూతురు జరిగిపోయిందని చెప్పి. నిజంగా పరువున వాళ్ళు అంత ఈజీగా రారండి. బట్ ఇలా రచ్చ చేయాలనుకున్న ఈవిడ ఎన్ని చోట్ల ఎన్ని రచ్చలు చేస్తుందో మీకు తెలుసా? సో అలా కొంతమంది వచ్చి కలిసారు. ఈవిడ కాదు, ఈవిడ బాధితులు. అప్పుడు నాకు ఇంకా అసలు ఈవిడ సంగతే తెలియదు. బట్ నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో అలా కొంతమంది బాధితులు మీరు చేసింది చాలా కరెక్ట్ భయ్యా, ఇదో నా కేసులో ఎలా జరిగింది నేను వాళ్ళందరి తరపు నుంచి పోరాడుతున్నాను. అప్పటి నుంచి ఐ బీన్ అన్ యాక్టివిస్ట్. నేను ఎందుకు వచ్చానంటే రాజ్ తరుణ్ ఫ్రెండ్ మాత్రమే కాదు, రాజ్ తరుణ్ నాకు మామూలు పరిచయం. మీరు మీడియా మిత్రులు అయితే నేను రాజ్ తరుణ్ మీడియా మిత్రుడినే అంతే. అంతకు మించి మీ ఇద్దరం కలిసి కూర్చొని మందు కొట్టడమో లేకపోతే దమ్ము కొట్టడమో అలాంటివి ఏమి లేవు. ఓకే, రాజ్ తరుణ్ టాపిక్ మాట్లాడే ముందు బిఫోర్ మీ మీద ఒక అమ్మాయి రేప్ జరిగింది, రేప్ చేశారు అని చెప్పేసి చెప్పారు కదా. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు చేశారు? నువ్వు రేప్ చేసావని అంటే ఒక సైకోటిక్ బిహేవియర్ చేస్తుంది అమ్మాయి.
మందు కొట్టడం, దమ్ము కొట్టడం, గంజా కొట్టడం, కొట్టేసి ఇల్లు అన్ని పగలు కొట్టేయడం, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఇది మా పక్క పోర్షన్లో ఖాళీగా ఉన్నప్పుడు నేనే మాట్లాడి చేర్పించాను ఆ ఓనర్ తోటి. ఓకే, తను మీకు పరిచయం లేదు? నువ్వు పరిచయం లేదు, ఫస్ట్ పరిచయం ఉంది. పరిచయం అంటే ఎలా, నేను సినిమా తీస్తున్నానండి, దాంట్లో నేను మిమ్మల్ని హీరోగా పెట్టుకుంటాను అని చెప్పి వచ్చింది. నువ్వు సినిమా తీయడం నేను చూస్తే ఎలా ఉన్నా అంటే ఆవిడ తీసింది లిస్టు. పెద్ద పోలీస్ ఆఫీసర్, మా ఎస్పీ మా మామ, విజేంద్ర ప్రసాద్ నా చుట్టం, ఈయన నా అది చుట్టం కాదు, నాకు బాగా క్లోజ్ అని కొన్ని ఫోటోలు చూపించింది. వాళ్ళు మాట్లాడేస్తాం డైరెక్ట్గా. ఓకే, రాజమౌళి కో డైరెక్టర్ నాకు తెలుసు, RRR కో డైరెక్టర్ నాకు తెలుసు, పేరు త్రికోటి అని చెప్పింది. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది రెగ్యులర్గా, అన్నీ చేసేస్తూ ఉంటుంది. సో షీ కన్విన్స్డ్ మీ ఒక పాయింట్, ఒక పెద్ద 5-6 కోట్లు ఈజీగా తీసుకొచ్చేస్తాను, నాకు నువ్వు నచ్చావు, నిన్ను హీరో పెట్టి సినిమా తీస్తా అంటే ఏదో స్టోరీ ఒక లైన్ ఏదో చెప్పి అది అంత వర్కౌట్ అవ్వదు, దీన్ని బాగా డెవలప్ చేద్దాం అని చెప్పి. అంటే నాకు ఆ అమ్మాయి కెపాసిటీ అర్థమైంది, కానీ ఆ అమ్మాయి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఈ స్టోరీకి సరిపోయే కెపాసిటీ కాదు. ఐ బీన్ ద ఫీల్డ్ సో నేను. ఓకే, లావణ్య గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసు, వాళ్ళ రిలేషన్ గురించి? నేను అసలు ఈ ఇష్యూ ఇప్పుడే మీడియాలో ఫస్ట్ మీ దగ్గరే చూసినట్టున్నాను, తర్వాత మిగతా ఛానల్స్లో వాటిలో వీటిలో బ్రేకింగ్ అయింది, తర్వాత ఎక్కడో ఈ ఆడియో లీక్ అయింది. అప్పటిదాకా కూడా నేను సర్లే జరిగే ఉంటుందేమో అని, బట్ అవి సంభవం ఎప్పుడైనా ఇలా న్యూస్ వచ్చినప్పుడు వాడుకున్న లేసే అనే పదం ఎప్పుడు నాకు ఎందుకు అబ్జెక్షన్ అనిపిస్తుంది చెప్పాను కదా. బట్ తర్వాత ఇది వచ్చిన తర్వాత అర్థమైపోయింది. బికాస్ 90% ఆఫ్ దీస్ కేసెస్ మీరు గమనిస్తే 498 కానీ ఖర్చు తీసుకోవడానికి పెట్టేవి తప్ప ఇంకేం. అంటే పర్సనల్లీ కూడా మీరు చెప్తున్నారు తన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, తన క్యారెక్టర్ ఏంటి అనేది మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలా ఉండేది అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా. మీకు అంతా డీటెయిల్డ్గా ఎట్లా తెలుసు? నాకు ఫస్ట్ పాయింట్, నాకు డీటెయిల్డ్గా కాల్ రికార్డ్ వచ్చింది. అందరూ కాల్ రికార్డ్ విన్నారు, కానీ లోతులోకి పోలే, అది ఏదో అరుస్తుంది నాకు. కానీ నేను చాలా మైన్యూట్ డీటెయిలింగ్లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఆపి విన్నాను. ఎందుకంటే ఐ డిడ్ ఇట్ ఫర్, ఇప్పుడు యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు నేను అన్నీ చూస్తున్నాను, అందరూ పంపిస్తున్నాను, నేను కేసులు క్లియర్గా చదవడం, రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటే అలా చూస్తున్నప్పుడు నాకు ఆయన ఉమెన్, నేను ఏదైనా చేస్తానని చెప్పింది. అక్కడ నాకు ఉమెన్ కార్డు వాడుతుంది వాడడానికి, అంటే నన్ను తీసుకెళ్ళు, నేను అక్కడ రచ్చ చేస్తాను. ఓకే, ఇదంతా మీరు కాల్ రికార్డింగ్లో విన్నారు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు అంటున్నారు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో కూడా మీరు చెప్తున్నారు. ఏ ఫ్యామిలీలో? వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే తను ఎలా ట్రీట్ చేస్తారు ఇవన్నీ అప్పుడు కదా. తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఇంకా రకరకాలుగా నిజాలను పెట్టి ఎలా ఏది వచ్చిందని చెప్తాను. ఫస్ట్ ఈ కాల్ రికార్డింగ్ నుంచి అంతా స్టార్టింగ్. ఈ కాల్ రికార్డింగ్లో మీరు ఒకనొక చోట సాయి నన్ను తీసుకెళ్ళిపోలేవా, మస్తాన్ సాయి వీడికి ఎంత 10 కోట్లు ఉంది, మనకి 20 కోట్లు ఉంది, మస్తాన్ సాయికి 20 కోట్లు ఉంది, మస్తాన్ సాయికి 20 కోట్లు ఉంటే 10 కోట్లు ఉండేవాళ్ళు వదిలేస్తారు. ఓకే, నన్ను తీసుకెళ్ళి పోషించలేవా, అంటే ఒక మొగుడు తప్ప ఏ ఆడది నన్ను తీసుకెళ్ళి పోషించలేవని అడగదు. మొగుడు కావాలి, మొగుడు చేసుకోవాలనుకున్నాను తప్ప. అది దాని తర్వాత చింటూ, మధ్యలో చింటూ అని ఓడి వచ్చింది, ఎవ్వరు దాని మీద అసలు శ్రద్ధ పెట్టలేదు. కానీ నేను చింటూ గాడితో ఏమైనా పడుకోవాలనుకుంటున్నాను, చింటూ గాడు కాదు, అలా కాదు, నాకు చింటూ నా కోసం ఏమన్నా చేస్తాడు అని చెప్పింది. ఈ చింటూ ఎవరు అప్పుడు నేను చూడలే. కానీ నేను ఈ అమ్మాయి గురించి కేసు డీటెయిల్స్ చూస్తున్నప్పుడు, డ్రగ్ కేసు ఉంది కదా ఈ అమ్మాయిది, దీని ఎఫ్ఐఆర్ తెప్పించాను. ఎఫ్ఐఆర్ అండ్ రిమాండ్ రిపోర్ట్ మొత్తం చూశాను నేను. చూసినప్పుడు నాకు దాంట్లో A1 అనే అతను ఉన్నిత్ రెడ్డి, A2 అనేది ఈ అమ్మాయి, A3 అనేది ఇందిర, A1 A2 A3 తప్పించుకున్నారు, A2 మాకు దొరికింది అని చెప్పారు ఈ ఉన్నిత్ రెడ్డి. సో తర్వాత ఈవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈవిడ మన రాజ్ తరుణ్ ఇరికించారు కావాలని, తను ఎక్కడుందో కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే తను దొరికేసింది, ఇది నిజమేనా? సో బేసికల్లీ రాజ్ తరుణ్ పోలీసులకి లంచాలు ఇచ్చాడు. మన పోలీసులు, మన తెలంగాణ పోలీసులు, మన SOT పోలీసులు లంచగొండ్లు అని వాళ్ళే కేసు పెట్టుకున్నారు ఇవాళ ఎఫ్ఐఆర్లో. అదే కదా ఆవిడ ఆరోపించింది. అంటే తెలంగాణ పోలీసు ఆర్ SOT పోలీసులు ఎవరైతే మన నార్కో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, షారుఖ్ ఖాన్ కొడుక్కే దిక్కు లేదనుకుని ఈ నార్కో పోలీసులు రాజ్ తరుణ్ ఇరికిచ్చాడను, రాజ్ తరుణ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే తప్పు లేదు. ఎందుకంటే అది కూడా చెప్తాను నేను, ఎందుకంటే ఈవిడ ఇప్పుడు కాదు దొరికింది ఫస్ట్ టైం, అంత 10 నెలల క్రితం వరలక్ష్మి కేసులో ఫస్ట్ టైం ఈవిడ పేరు అనిపించింది. A9 A11గానే ఉంది ఈవిడ, అండ్ మస్తాన్ A11, అండ్ దాంట్లో ఉన్నిత్ రెడ్డి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఒక డ్రగ్ గ్యాంగ్. ఆ కేసు దొరికినప్పుడు ఈవిడ ఫోన్ తీసుకున్నారు. ఈవిడ ఫోన్ తీసుకొని చెక్ చేస్తారు కదా, ఫోన్ సీజ్ చేస్తారు కదా. ఫోన్ సీజ్ చేసినప్పుడు మెయిన్ ఆడియన్స్ ఈవిడ వెంబడించారు, ఈవిడ గురించి కనుక్కుంటే ఏమో అర్థమైపోతుంది, షీ వాజ్ క్లోజ్ టు రాజ్ తరుణ్ అని అర్థమైపోతుంది.
సో రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. రాజ్ తరుణ్ ఇవాళ పెద్ద హీరోనా, చిరంజీవే లేకపోతే రామ్ చరణ్, ఏదో చోటమోట హీరో, ఆయన్ని ఎలా ఇది చేస్తారు? చెప్పువే నీకేమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతారు. అడిగితే ఏదో తప్పించుకోవడం ట్రై చేస్తున్నా కూడా ఆవిడ వాళ్ళు కొంచెం గట్టిగా ఆధారాలు చూపించి నువ్వు కూడా ఇరుక్కుంటావు ఇదని అడుగుంటారు. అడిగితే ఆయన ఏం చెప్తాడు? సార్ నా పేరు బయటకు పెట్టకండి, మీకు విషయం చెప్తాను. నేను ఏమన్నా చెప్పుండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన దగ్గర నుంచి రాస్తాను ఇప్పటిదాకా నాకు టచ్లో కూడా నేను అడుగుదాం అనుకుంటే. సో రాస్తాను. ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీరు ఎప్పుడు మాట్లాడలేదా? ఒక్కసారి భయ్యా ఇలాంటిది నాకు కూడా జరిగింది, నేను నీకు చెప్పగలను, నేను పాయింట్స్ చెప్తాను ఎలా డీల్ చేయాలని చెప్పకపోతే థ్యాంక్స్ భయ్యా నేను నీతో మాట్లాడతాను అన్నాడు. కానీ తర్వాత కంప్లీట్లీ ఆఫ్. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చారా ఎలా డీల్ చేయాలి సజెషన్ మెసేజ్ పెట్టాను కానీ బట్ కంప్లీట్లీ ఆఫ్. రిమాండ్ చేసినప్పుడు సార్ రాజధాని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో అది పోలీసులే చెప్పాలి. ఒకవేళ రాజధాని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే తర్వాత రాజధాని ఇట్లా అడుగుంటారు, ఎప్పుడైనా డైరెక్ట్గా దొరికితే చెప్పండి సార్ మేము తీసుకెళ్ళిపోతాం అని చెప్పుంటారు. ఆయన కూడా ఇది డ్రగ్స్కి వదిలిపోతే తీసుకెళ్ళిపోతే బాగుంటుంది అని ఇచ్చుంటాడేమో మనకు తెలియదు. కానీ అలా ఇస్తే తప్పేంటి? అంటే కానీ ఇక్కడ తనను వదిలించుకోవాలి, మాల్వీతో ఉండాలి అనేది ఒక స్టోరీ ఉంది కదా. మాల్వీతో ఉండాలి అనేది సెకండరీ, అది ఉందా లేదా ఒకటి అది కూడా చెప్తాను. తనని వదిలించుకోవాలి, కరెక్ట్, ఎస్, పర్ఫెక్ట్. ఎవరన్నా సరే ఇలాంటి అమ్మాయిని వదిలించుకోవాలని అనుకుంటాడు. మస్తాన్ సాయి కూడా వదిలించుకోవాలనుకున్నాడు. ఆ రోజు గొడవ అయిన తర్వాత మొత్తానికి వదిలించుకున్నాడు, అది ఏదో చేసి వదిలించుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఈమె పూర్వ ఆశ్రమంలో చాలామంది ఈమెను వదిలించుకొని ఎవడో ఒకటి ఉన్నిత్ రెడ్డి ఉన్నాడు. ఉన్నిత్ రెడ్డి మస్తాన్ సాయికి పరిచయం చేసి అమ్మయ్య నన్ను వదిలేసింది అని చెప్పారు. సో మీకు క్లియర్లీ చూస్తే ఉన్నిత్ రెడ్డి మస్తాన్ సాయి గురించి మీకు ఎట్లా తెలుసు, వాళ్ళ రిలేషన్ ఏంటనేది క్లియర్లీ ఆవిడ రాసిచ్చింది, క్లియర్గా రాసిచ్చింది ఆవిడ. ఈ ఎఫ్ఐఆర్స్ని ఎక్కడ కలెక్ట్ చేశారు మీరు? ఇది గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో నమోదైంది. నేను అన్ని ఇంటర్వ్యూస్ ఫాలో అవుతున్నా. గుంటూరులో కేసు ఉంది. గుంటూరులో అన్ని పోలీస్ స్టేషన్ తెలిసిన వాళ్ళందరినీ చేశాను నా నెట్వర్క్ తోటి. సో మొత్తానికి పట్టాపురంలో ఉంది అని కేసుని తెలిసింది. సో తర్వాత నేను మెల్లగా మాట్లాడి ఇక దాని కేసు డీటెయిల్స్ తెప్పించుకున్నాను. ఈ పట్టాపురం నుంచి ఇంకో స్టేషన్ కూడా వెళ్ళింది, బట్ బేసికలీ అక్కడ దొరికింది. దీనికి 4 రోజులు పట్టింది. నాకు రాజ్ తరుణ్ కనుక లైన్లో వచ్చి ఉంటే నాకు ఆ రోజే దొరుకుండేది. ఓకే. సో ఏమైనా కేసు ఫైల్ చేసింది ఎప్పుడు, ఏ ఇయర్లో ఏమైనా కేసు ఫైల్ చేసింది ఒకసారి చూపించండి. క్లియర్గా ఉందా? ఓకే. సో దీంట్లో నేను ఒకసారి మీకు చదువుతాను. ఐఎమ్ సో ఆల్సో ఏ ఇయర్లో కంప్లైంట్? 2023 మార్చి 31. అంతకన్నా ముందే చాలా రోజుల క్రితమే నాకు ఈ ఉన్నిత్ రెడ్డి అనే ఎవరైతే ఉన్నాడో అతను నాకు దోస్తు. అంటే మనం ఆల్రెడీ చూసాం ఉన్నిత్ రెడ్డి. దీంట్లో A1 ముద్దాయి, ఈవిడ A2 ముద్దాయి. సో డ్రగ్స్ మాఫియాలో ఉన్నిత్ రెడ్డి డ్రగ్ పెడ్లర్, ఒక ఈవిడ A2, 2 డ్రగ్ పెడ్లర్ ఈవిడ. సో మేము ఇద్దరం డ్రగ్ పెడ్లర్స్గా ఉన్నప్పుడు ఉన్నిత్ రెడ్డి నాకు పరిచయము, వాడే నాకు మస్తాన్ సాయిని పరిచయం చేశాడు. ఓకే, నేను క్లియర్గా చదువుతాను. షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి. ద సెడ్ మస్తాన్ రావు ఫాలోడ్ హర్ బై సేయింగ్ హీ వాజ్ ఇన్ లవ్ విత్ హర్. ఆఫ్టర్ ఎ మంత్ షీ యాక్సెప్టెడ్ హిమ్. ఓకే, ప్లీజ్ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇవేమీ చెప్పకుండా పాస్ట్ అంతా దాచిపెట్టావిడే, నేను శుద్ధపోసని చెప్పి మీ దగ్గర గంటలు వెయిట్ చేసి అన్నీ చేసి మీరు ఇప్పుడు గమనించాల్సిన విషయం అంటే ఇది, షీ యాక్సెప్టెడ్ హిమ్. ఓకే, ఇక్కడ నాకు క్వశ్చన్ అదే, ఒకవేళ నువ్వు రాజధానితో రిలేషన్లో ఉన్నా లేకపోతే పెళ్లి చేసుకున్నా అన్నా ఏందని ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? వదిలే. అండ్ ఫ్రమ్ దెన్ దే బోత్ మీట్ హర్ ఎట్ ద హోమ్. ఆవిడ కోకపేట విల్లాలోనే వాళ్ళు కలిసేవాళ్ళు. కింద రాస్తాడు నేను ఉండేవాడిని, వీళ్ళందరూ పైకి వచ్చి డ్రగ్స్ మూట అంతా రచ్చ చేసేవాళ్ళు అని చెప్పి ఆ రోజు ఇంటర్వ్యూ చెప్పిన మాటకి సాక్ష్యం. బట్ అది ఎట్లా పాసిబుల్? అది ఎట్లా పాసిబుల్ అంటే తన ఇంటికి వేరే ఫ్రెండ్స్ని అంటే క్లోజ్గా ఉంటూ తీసుకొచ్చి సో తన కింద నుంచి వాళ్ళు పైన చెప్తే అది జరగాలి సార్. జరగకపోతే టీవీ పగలు కొట్టేస్తుంది, అన్ని పగలు కొట్టేస్తుంది, బయటకి వచ్చి గట్టిగా అరస్తుంది. అమ్మో ఈ అమ్మాయి మనం ఏదో చేసాం అనుకుంటామని చెప్పి ఇంకా అక్కడ పోతే నెక్స్ట్ మీడియాకి వస్తా, రోడ్డుకి ఎక్కుతా, రచకితే ఈ గోలంతా ఎవరైనా తెచ్చుకో ఏమైనా చేసుకో. సో ఇన్ హర్ హోమ్ అండ్ వెన్ షీ గో టు హైదరాబాద్, ఆయన ఇంటికి కూడా వెళ్ళేదట. హైదరాబాద్లో మస్తాన్ సాయి అనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సమ్ యూఫోరియా అపార్ట్మెంట్ ఎక్కడో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మేము కలిసేవాళ్ళు రెగ్యులర్గా. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ ఐ వెంట్ దేర్ I came to know he had affairs with other girls. And he also married అనే విషయం తెలిసిందట వీడికి.
సో ఐ క్వశ్చన్ హిమ్, నీకు మ్యారేజ్ అయిందా, నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి నేను క్వశ్చన్ చేశాను. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కొద్ది దాట అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే నీకు నిజంగానే పెళ్ళయి ఉంటే నాకు పెళ్ళయిందని నువ్వు ఎందుకు చెప్పలేదు నన్ను మోసం, అంటే నాకు పెళ్ళయింది, నాకు అందరూ కూడా ఫ్రెష్ వాళ్ళు కావాలనే ఆవిడ ఉద్దేశం. ఓకే, వదిలేయండి. నీకు నిజంగానే పెళ్ళయి ఉంటే అవతల వాడికి నీకు ఎందుకు పెళ్ళయిందని నాకు ఎందుకు చెప్పలేదంటావు. సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ తనకి పెళ్ళి కాలేదు, ఆర్ఎల్స్ తనకి పెళ్ళి కాలేదు అని తను ఫీల్ అవుతుంది. రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పెళ్ళి అయింది అని నిజంగా అవ్వడం, ఒకటి పెళ్ళి అయిందని ఫీల్ అవ్వడం. రెండు ఆవిడ చేస్తుంది ఇక్కడ మన కంప్లైంట్స్లో. తాళి కట్టేశాడు కాబట్టి పెళ్ళి అయిందని నేను అనుకున్నాను, లేదు తాళి కట్టలేదు ఎన్నాళ్ళు సంసారం చేశాడు కాబట్టి నేను భర్తగా ఫీల్ అవుతున్నాను. సో ఇవి రెండు కూడా ఈ స్టేట్మెంట్ తోటి పోయినాయి. ఏముంటుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశావు, ఐ మీన్ నీకు పెళ్ళి విషయం తెలిసి చెప్పి మోసం చేస్తావా. ఇక్కడ చేస్తే గిస్తే కామెడీ నేనే చేయాలి, వేరే వాళ్ళు చేస్తే నేను ఒప్పుకోను అన్నట్టుంది. She got to know she was married and she questioned him. He accepted and apologized. అవును, తప్పైపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే అలాగే ఉండాలి. అనకపోయావో ఆ రోజంతా రచ్చైపోతుంది. సరే మొత్తానికి ఒప్పుకున్నాడు. దెన్ హీ ఇన్వైటెడ్ హర్ టు హిస్ సిస్టర్స్ మ్యారేజ్. సో ఇదంతా అయిపోయింది, మళ్ళీ సర్దుకున్నారు, మళ్ళీ కలుసుకొని తిరుగుతున్నారు, అంతా బాగానే ఉంది, అంతా డ్రగ్స్ ఉంటాయి కదా. తర్వాత చెల్లెలి పెళ్ళికి ఇన్వైట్ చేస్తే, చెల్లి పెళ్ళికి ఎప్పుడు ఇన్వైట్ చేశాడు, 22వ తేదీ మార్చి 22వ తేదీ 2023 సంవత్సరంలో గుంటూరులో తన చెల్లి పెళ్ళి రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తే వచ్చింది. అక్కడ అన్నపూర్ణ రాయల్ అనే హోటల్లో రూమ్ నెంబర్ 270లో మేము ఉన్నాం. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం. తర్వాత మధ్యలో ఒకరోజు నేను 28న హైదరాబాద్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ వచ్చేసిన తర్వాత అక్కడ రూమ్ మారాం, 222 రూమ్కి వచ్చాం. ఓకే, అక్కడ నుంచి 31వ తేదీ దాకా అక్కడే ఉన్నాం, మార్చి 31, 2023 దాకా. అంటే ఆల్మోస్ట్ మధ్యలో ఒక్క రోజు బ్రేక్ తప్ప 22 నుంచి 31 అంటే 10 రోజులు ఇద్దరు కలిసి ఒకటే రూమ్లో ఒకటే లాడ్జ్లో ఉన్నారు. ఇవాళ ఈవిడ మాల్వి మల్హోత్రా తోటి రాజ్ తరుణ్ లాడ్జ్లో ఉండడం ఎంత తప్పు, నాకు న్యాయం చేయండి అంటున్నారు కదా. నిజంగా న్యాయం చేయాలంటే ఆవిడ ఇది తప్పు కాదు అని చెప్పే కదా చెప్తుంది మనకి. ఆవిడ న్యాయం ప్రకారం, లావణ్య న్యాయం ప్రకారం ఇది తప్పు కానప్పుడు రాజ్ తరుణ్ చేసేది తప్పు కాదు, న్యాయం జరిగినట్టే కదా. ఓకే, ఇది పక్కన పెట్టద్దాం. ఓకే, సో 31వ తేదీ ఖాళీ చేశారా చేయించారా అనేది మీరు చెప్తారు. రచ్చ జరిగిపోయింది హోటల్, పెద్ద ఇది గొడవ కొట్టేసుకొని అయ్యాను కొట్టేసి తలబాటు కొట్టేసుకొని పెద్ద గొడవ అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా ఒక సైకోటిక్ ఇది వస్తూ ఉంటుంది. బట్ ఇదంతా కంప్లైంట్లో లేదు బట్ నేను చెప్తాను. ఎందుకంటే ఇదిగో చూడండి, హీ హిట్ హర్ బ్రూటల్లీ అండ్ ట్రై టు కిల్ హర్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ కమిటెడ్ రేప్ ఫోర్స్ఫుల్లీ. ఏంటి మస్తాన్ సాయి 10 రోజులు ఇద్దరు ఒకటే లాడ్జ్లో కలిసి ఉన్న తర్వాత సడన్గా ఒకరోజు గొడవ అయితే నువ్వు నన్ను రేప్ చేసావు. సీ ద యాటిట్యూడ్ ఆఫ్ హర్. 10 రోజులు కలిసి ఉన్నావు నువ్వు, 10 రోజులు సంసారం చేసావు. ఓకే, 10 రోజులు సంసారం చేసావు అంతేనా. ఆవిడ కంప్లైంట్లో రాయలేదని మీరు అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మాల్వి మల్హోత్రాతో రాస్తారు అక్కడ 10 రోజులు లాడ్జ్లో లేకపోతే 2 రోజులు లాడ్జ్లో ఉంటే దాని అర్థం ఏంటి, ఆవిడ ఉద్దేశంలో లాడ్జ్లో ఇద్దరు కలిసి ఉంటే సంసారం చేసినట్టే. కాబట్టి మనం అలా అనుకోవడంలో ఆవిడ దృష్టి ప్రకారం తప్పు కాదు. ఓకే, ఇప్పుడు ఏమంటుంది, ఆవిడ మస్తాన్ రావు తో కలిసి ఉన్నప్పుడు లాస్ట్ రూమ్లో పెద్ద గొడవ అయిపోయింది, తలపగలు కొట్టేసి పెద్ద రచ్చ నేను కొట్టాను వాడు కొట్టాడు ఏదో అయింది. ఫైనల్లీ ఇంకంతే కదా. ఇప్పుడు ఆడపిల్ల తలుచుకుంటే మగాడి మీద ఏమి కేసులు పెట్టగలదు, అన్నీ పెట్టేసింది. ఇది మనం ఇప్పటిదాకా ఎవ్వరూ చూపించని ఎఫ్ఐఆర్ మీడియాలో ఆవిడ దాచిపెట్టిన నిజం. అందరికీ ఏదో చిన్న గొడవ, నేను నాకు మస్తాన్కి చిన్న గొడవ అని. అండ్ మీ ఆర్టీవీలోనే మస్తాన్ వచ్చి ఆవిడ కాల్లో ఆయన సచిన్ గారు మాట్లాడుతుండే ఆయన క్లియర్గా చెప్పాడు, రాజ్ తరుణ్ని నాకు ఆవిడ తన హస్బెండ్గా ఇంట్రడ్యూస్ చేసిందండి. ఎంత దారుణమైన మోసం అండి. మస్తాన్ రావు నీకు పెళ్ళయిందా అని అడిగినప్పుడు దాని అర్థం ఏంటి, వీడికి పెళ్ళి అయింటే అతను అలా అడగదు. పాయింట్ నెంబర్ 1, మస్తాన్ ఎందుకు అలా అబద్ధం చెప్పుంటాడు అంటే ఇన్ని కేసులు పెట్టిన తర్వాత మస్తాన్ నేను క్షమించేస్తా, ఈ కేసులన్నీ నీ పైన తీసేస్తా, నువ్వు నాకు ఫర్గా మాట్లాడు, వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుంది. అబ్బా నా కేసులన్నీ పోతాయి, నిజమో కాదో కోర్టు తెలుస్తుంది, బట్ అంతకన్నా ముందే కాంప్రమైజ్ అయిపోతే బెటర్ కదా. ఓకే, అండ్ మస్తాన్ నేను క్షమించేస్తా అన్న వాయిస్ కూడా మీరు ఆ రికార్డులో వినొచ్చు, ఆ ఆడియోలో. మస్తాన్ నేను అన్ని క్షమించేస్తాను, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పి. సో ఇంకా వేరే 100 సాక్ష్యాలు అవసరం లేదండి, డిబేట్లు అవసరం లేదండి, మస్తాన్ సైన్ కూర్చోబెట్టి లై డిటెక్టర్లు అవసరం లేదండి. నేను ఒకటే అడుగుతున్నా, ఇది కనుక నిజమైతే నువ్వు పెళ్ళి కాలేదని ఒప్పుకున్నట్టు అంతేనా, పెళ్ళి కాలేదని ఒప్పుకున్నట్టు, తనతో రిలేషన్లో ఉన్నట్టు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంకా రాజ్ తరుణ్ క్వశ్చన్ ఏముంది,
అసలు అసలు దారుణం ఏంటంటే కేసు పెట్టాల్సింది రాజధాని, కుక్కని పుట్టినట్టు కొట్టి గృహహింస, ఇవన్నీ కూడా మీరు ఆ రికార్డు వినండి. రాజధాని కొట్టిందా, అందరినీ కొడుతుంది, పడాలి, పడకపోతే గొడవ, తిరగబడ్డావో ఇలా కొట్టించుకొని బయటికి వెళ్ళి కేసులు పెడుతుంది. రాజ్ మీదే కాదు, మస్తాన్ సాయి వీళ్ళందరూ నిజంగా బాధితులు, మగ బాధితులు, మూగ బాధితులు, మగాడికి నోరు నొక్కి పడుతుంది. ఈ చట్టం ఇవి మారనంత కాలం ఇలాంటి సైకోలు ఇలాగే మగాళ్ళని తెగ నరుకుతూ ఉంటారు, మనం కామ్గా చూస్తుంటాం. నాలాంటి ఒక వాయిస్ లేకపోతే ఇది ఇలాగే ఇంకా దారుణంగా జరుగుతుంది. దిస్ ఈజ్ మై సూటి క్వశ్చన్. సుప్రీంకోర్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఇలాంటి దరిద్రపు చట్టాలు తీసుకొచ్చి మగాళ్ళ పీకకు ఊరేస్తున్నారు. ఇది నా అసలు పోరాటం, రాజధాని కోసం కాదు. అండ్ మాల్వి మల్హోత్రా ఇంకోటి ఎవరినో కొట్టించింది అది అని చెప్పి కూడా చెప్పినారు. మేబీ అది కూడా నిజమై ఉండొచ్చేమో, అది కూడా ఫాల్స్ కేసు అయి ఉండొచ్చేమో. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కదా, నేను దాన్ని కూడా తప్పట్లేదు. ఆడదానికి ఉన్న చట్ట పవర్ ప్రకారం ఎప్పటినైనా సరే కుమ్మేసి లోపల వేసేసి అంత దారుణంగా ఉన్నప్పుడు మగాళ్ళ జీవితాలు చిద్రం అయిపోతాయి. నేను ఆవిడ కోసం మాట్లాడట్లా, మీరు గమనించండి. ఇక్కడ రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కాదు, ఈ చట్టాన్ని ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని ఎలా మగాళ్ళని తొక్కుతున్నారు అనేది ఇది. ఈ చట్టాలు మారకపోతే రేపు మీరు నేను అందరం కూడా ఇది దిగజారిపోతాం. ఆఖరికి బ్యాంకాక్ పోయి ఎక్స్చేంజ్ ఆపరేషన్ చేసుకొని కొద్దివాళ్ళగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మనం రాజధానితో మీరు ఎప్పుడు ఉయ్యాల జంపాల నుంచి స్టార్ట్ అయింది మీ ర్యాప్ ఉన్నారు కదా, తను మ్యారేజ్ అవ్వడం గురించి కానీ ఎప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు? అస్సలు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. బట్ చెప్పేవాడు. ఈ 27 ఇది ఉండేది, 27. ఓకే, నేను సరదాగా ఆ రోజు జోక్ కూడా గుర్తుంది. ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే 27 ఏళ్ళకి చేసుకుంటాను, 27 ఏళ్ళకి చేసుకుంటానంటే 27 ఏళ్ళకి చేసుకుంటే నేను బాగా సతాయిస్తారని చెప్పాను. ఓకే, ఎప్పుడు చేసుకునే పర్లేదు 27 ఏళ్ళకి చేసుకుంటే ఎందుకు అన్నాడు. అంటే 27 అంటే ఎంత అంటే సతాయిస్ హిందీలో. ఓకే, పాపం నిజంగానే అలా సి నేను ఆర్జే కాబట్టి ఈ కోణం రాకుండా ఉన్నాడు. దయచేసి అప్పుడప్పుడు జోకులు వేస్తాను, ఇంత దీంట్లో అనుకోకండి. ఈ ఎఫ్ఐఆర్లో చాలా పెద్ద కామెడీ దాక్కున్నది. ఓకే, ఇదేంటంటే ఆంధ్ర పోలీసుని ఫస్ట్ ఎదవలం చేయడం. ఓకే, ఏ కంప్లైంట్ ఇచ్చినా ఆడపిల్ల ఇస్తే తీసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద కామెడీ, 22 మార్చి డేట్లు చూడండి, 22 మార్చి నుంచి 31 మార్చి. ఓకే, జరిగింది. ఇప్పుడు తన మీడియా ముందుకు వచ్చి మరి ఇది ఏం లేదండి, అంత ఫేక్ కేసు అండి, మేము ఏదో కాంప్రమైజ్ అయిపోతాం, కాంప్రమైజ్ కూడా చేసాము. సరే, రాజ్ తరుణ్ విషయంలో ఇప్పుడు తను చెప్పింది మస్తాన్ సాయి దగ్గర 20 కోట్లు ఉన్నాయి, రాజ్ తరుణ్ దగ్గర 10 కోట్లు ఉన్నాయి. రాజ్ తరుణ్తోనే ఎందుకు స్టార్ట్ చేసింది? ఇప్పుడు తను కూడా తన్ను కొట్టాడు. ఎవరు అదే మస్తాన్ సాయి కొట్టాడని చెప్పింది, కేసు పెట్టింది, పోరాడడానికి ట్రై చేసింది తన మీద కూడా. తన మీద ఇంత పోరాడటం లేదు, తను కావాలనలేదు. కానీ ఇక్కడ రాజ్ తరుణ్ నాకు కావాలంటుంది, నాతో ఉండాలి, వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని చెప్పేసి తను బాధపడుతుంది. లేదు సార్, ఇదే పోరాటం మస్తాన్ సాయి మీద కూడా జరిగింది. ఓకే, మీరు సైబరాబాద్ షీ టీమ్స్ ఆఫీస్కి వెళ్తే మీకు దమ్ముంటే మీ ఆర్టీవీ వెళ్ళండి. ఆ షీ టీమ్స్లో A1 కేసు పెట్టింది. మస్తాన్ సాయి నా బాయ్ ఫ్రెండ్, మస్తాన్ సాయి నా లవ్వరు, నన్ను వాడుకున్నాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, నాకు మోసం జరిగింది అని చెప్పి వెళ్ళి కేసు పెట్టేటప్పుడు కూడా తీసుకుంటారా తీసుకోరో, రాజ్ తరుణ్ నా పక్కన ఉన్నాడు, నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి రాజ్ తరుణ్ తీసుకెళ్తే కాస్త పరపతి ఉంటుందేమో అని చెప్పి రాజ్ తరుణ్ కూడా తీసుకెళ్ళిన తరుణంలో మీరు వెళ్ళి అడిగితే, ఆ పోలీస్ సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళని అడిగితే అక్కడ షీ టీమ్స్లో ఏం జరిగిందో క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్తో సహా రాజ్ తరుణ్ తీసుకొచ్చి పక్కన కౌన్సిలింగ్, ఎవరు రాజ్ తరుణ్ పక్కన ఉండగానే ఈవిడికి కౌన్సిలింగ్, ఆ మస్తాన్ సాయిని పిలిచి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి ఏం జరిగిందో క్లియర్ కట్ ఎఫ్ఐఆర్లో మస్తాన్ సాయి, నాకు మస్తాన్ సాయి కావాలి, నా మొగుడు నాకు కావాలి, నా మొగుడు నాకు తెచ్చివ్వండి అని చెప్పి అక్కడ పోలీసుల మీద ప్రెషర్ పెట్టింది. ఇప్పుడు అదే ఇక్కడ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మీడియా రావడం వల్ల అందరికీ తెలిసింది, ఆ రోజు మీడియా రాలేదు అంతే. ఓకే, అంటే ఇవన్నీ మీరు సేకరించినవి కాకుండా లైవ్లో చూసినట్టు ఆర్ ఎవరో చెప్పినట్టు మీరు చెప్తున్నారు? లేదండి, అంటే ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడడం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏంటంటే షీ టీమ్స్ విషయంలో కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లేడీస్కి సంబంధించింది. అక్కడ కేసులో ఇంకా జరిగిన కొన్ని దారుణాలు, లైక్ ఈవిడ మస్తాన్ సాయి తోటి కొన్ని అశ్లీలమైన కాల్స్ మాట్లాడడము, అవన్నీ పెట్టుకొని మస్తాన్ సాయి తనని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి ఆరోపణ ఆవిడ. బిఫోర్ తనని ఇంటికి తీసుకొచ్చేది రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఉండగానే. ఓకే, రాజ్ తరుణ్ ఎవరని చెప్పింది అప్పుడు? ఫ్రెండేనా? ఎవరు? మస్తాన్ సాయికి రాజ్ తరుణ్ ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చింది ఇంటికి. రాజ్ తరుణ్ని మస్తాన్ సాయికి ఏమైనా పరిచయం చేసిందంటారా? అంటే నేను సాక్ష్యాలు ఇవ్వలేని వాటికి నన్ను మీరు కమిట్ చేస్తున్నారు అంతే, ఇంకేం. అంటే మీరు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మీరు అన్ని లైవ్లో చూసినట్టు చాలా క్లియర్గా చెప్తున్నారు. లైవ్లో నేను అదే మళ్ళీ మీకు క్లియర్గా లైవ్లో చూసినట్టు కాదు, నేను పబ్లిక్ డొమైన్లో ఉన్నవి మాత్రమే ప్రజెంట్ చేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు ఏమని పరిచయం చేసింది? నేను విన్నదైతే
రాజ్ తరుణ్ నాకు నచ్చిన నాకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పి పరిచయం చేసినాడు. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మామూలుగా పరిచయం చేసింది. ఓకే, ఇంటిలోనే పరిచయం చేయాలి ఉంది, ఈవిడ ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకుని వస్తుంది. ఓకే, వాట్ ఎవర్, ఎప్పుడైనా పరిచయం చేసింది తను. రాజ్ తరుణ్ చెప్పాడు మేము రిలేషన్లో ఉన్నాం అని చెప్పేసి చెప్పాడు. బట్ ఒక 7 years నుంచి నేను వదిలేసాను కంప్లీట్గా. ఆ డ్రగ్స్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇంక నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చానని రాజ్ తరుణ్ చెప్పారు. మళ్ళీ రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు ఇష్యూలోకి ఎందుకు వెళ్తాడు? మీరు షీ టీమ్ దగ్గరికి రాజ్ తరుణ్ తీసుకుని వెళ్ళిందని చెప్తున్నారు సార్. వేరే ఆప్షన్ లేదు సార్. మగాడికి ఆవిడ గనక ఒకసారి మగాడితో టచ్లోకి వచ్చిందంటే వాడికి వేరే ఆప్షన్ ఉండదు. మూసుకొని రా, మీతో ఉన్నా సరే రా, లేకపోతే నువ్వు నన్ను ఏదో చేసావని చెప్పి రచ్చ చేస్తా. ఏమి సంబంధం ఉండక్కర్లా, ఒకసారి నీ మీద పడుతుంది, నువ్వు తోసా వెంటనే గీక్కుంది, వెళ్ళి పోలీస్ కేసు పెడతా. మామూలు రచ్చ కాదు సార్. మీరు కావాలంటే మీ కొన్నాళ్ళ క్రితం రాజ్ తరుణ్ మర్డర్ దాన్ని ఏమంటారు యాక్సిడెంట్ కేసులో ఒక ఆయన రాజ్ తరుణ్ బ్లాక్మెయిల్ చేశారని తెలిస్తే ఆయన ఇంటికి వెళ్ళింది. ఆయన ఇంటికి వెళ్ళి బొకోటే అపార్ట్మెంటో ఏదో అపార్ట్మెంట్స్ రాజ్ తరుణ్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని పచ్చి బూతులు తిట్టి ఆఖరికి ఎంత ఇష్టం అంటే పిల్లల్ని కూడా చంపేస్తాను ఈ పిల్లల్ని. ఓకే, ఆయన అప్పటిదాకా బయటకు పోద్దాం అనుకోలే. ఆయన వచ్చేసాడు ఇంకా డైరెక్ట్గా మీడియా ముఖంగా వచ్చేసి ఆవిడ ఏంటంటే టెర్రరిస్టా ఇంకోట ఎందుకు ఇలా చేస్తుంది. ఆవిడ చేసిన రచ్చ వల్లే అంత రాజ్ తరుణ్ ఇంకా ఇష్యూ అయింది, లేకపోతే కాంగ్రెస్ సెటిల్ అయిపోయింది. ఓకే, బట్ వాళ్ళిద్దరూ 11 years వరకు రిలేషన్లో ఉండడం, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వడం నిజమేనా సార్? నేను చెప్తున్నాను, రాజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. 3-4 ఏళ్ళు ఇనిషియల్గా కొత్తగా రిలేషన్లో ఉన్నమాట కరెక్ట్. ఆ తర్వాత అదే సినిమా మన్మధుడు సినిమాలో ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అనే టైప్లో అప్పటి నుంచే ఈ బెదిరింపు. మీడియా ముందుకు వస్తా, ఇది మీరు కాల్లో వినండి, రే నన్ను అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్ళు, నన్ను ఒక వేదిక మీదకి తీసుకెళ్ళు, ఉమెన్ అంటే ఏంటో చూపిస్తా. సో ఎక్కడో ఆవిడ ఉమెన్ పవర్ మరిగింది. ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అవన్నీ కావాలని రెచ్చగొట్టి రికార్డ్ చేశాడు తెలియకుండా అని చెప్పి అదే అందుకనే నేను మీకు ప్రూఫ్ చేస్తున్నాను. ఆవిడని కావాలని రెచ్చగొట్టి అని చెప్పి ఇప్పుడు చెప్తుంది. ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ చూపించమండి కావాలని రెచ్చగొట్టింది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఇలాగే, ఆవిడ లాంగ్వేజ్ ఇది, ఆవిడ మాట తీరు ఇది, ఇప్పుడు మీడియా ముందు మీరు చూస్తున్న మహానటి కాదు అని కార్తీక్ గారు కొట్టండి. కార్తీక్ బ్లాక్మెయిలర్. అతను బ్లాక్మెయిల్ చేస్తే అతను ఆఖరికి ముందుకు వచ్చి టీవీ ముందు చెప్పాడు, నేను ఊరికే టెస్ట్ చేయడానికి అడిగాను, ఇది తప్పించుకున్నాను ఆయన. బట్ ఆయన ఇంటికి వెళ్ళి ఆవిడ మాట్లాడిన మాట వాళ్ళ సీసీటీవీ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి అమ్మ నా బూతులు తిట్టుకుంటూ వెళ్ళింది. పిల్లల్ని చంపేస్తానన్నాం ఏంటండి? ఓకే, సో ఇది ఆవిడ తీరు. ఆవిడ బయట మనిషి, బయట చెప్తున్నవన్నీ అబద్ధాలు. అండ్ ఆవిడ చెప్పే అబద్ధాలకి ఏ రకమైన ప్రూఫ్లు లేవు. తను అబార్షన్ చేయించాడు అనేది కూడా అబద్ధమైన క్వశ్చన్ అడిగారండి. ఇప్పటిదాకా మీకు ఎవరికి తెలియని ఒక అదిరిపోయే విషయం చెప్తా. ఆవిడ జీవితంలో ప్రెగ్నెంట్ కాలేదు, ఏ మగాడితో కూడా కాలేదు. దమ్ముంటే మీరు ఆవిడని తీసుకెళ్ళి టెస్ట్ చేయించండి. ఎందుకు కాలేదు? వ్యాధి పేరు నాకు తెలియదు, ఫెలోపియన్ ఏదో చెప్పారండి. అది ఆవిడ ప్రజెంట్ చేసింది కూడా దానికి సంబంధించిన రికార్డ్సే తప్ప ఆవిడికి ప్రెగ్నెంట్ అయ్యే ఆస్కారమే లేదు అనేది చాలా విశ్వసనీయంగా నాకు తెలిసిన మ్యాటర్. దీనికి నేను మీకు సాక్ష్యాలు కూడా నేను మీకు ప్రొడ్యూస్ చేయగలను. మెడికల్ సర్టిఫికేట్స్ అదే అంటున్నాను. అవి నేను ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా పాయింట్ ఏంటంటే 100 పెనుగులాట్లు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ ఇది ఒక్కటి చాలు కదండి. మనం ఇంకెందుకు ఆవిడ ప్రెగ్నెంట్ అయిందా, అప్పుడు రాజుతాడు ఆవిడ గిల్లాడా, ఇప్పుడు గిచ్చాడా, ఆవిడ తీసుకెళ్ళి అబార్షన్ చేసి ఎందుకు? ఆవిడ క్లియర్గా నేను ఒప్పుకుంటున్నాను, నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను అతనికి పెళ్ళి అయిందని నిలదీశాను, నాకు పెళ్లిగా అయిందని నేను ఫీల్ అవ్వలేదు, నాకు పెళ్లి కాలేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం రాజుతాడు రిలేషన్లో లేదు కాబట్టి అతనితో రిలేషన్లో ఎంటర్ అయింది. ఒకవేళ ఉండి ఎంటర్ అయిందంటే కూడా అది కూడా తప్పు. బట్ 7 years నుంచి వీళ్ళు దూరంగా ఉన్నారని రాజ్ తరుణ్ చెప్పారు కదా. సో 7 years ఇంకా తను వదిలేశారు అనుకుని ఏమైనా మూవ్ అయిందో సంథింగ్ ఏదో. బట్ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉండి తనను మ్యారేజ్ చేసుకోవడం, తనకి అబార్షన్ చేయించడం ఇదంతా ఫాల్సేనా? సో ఈవెన్ లాయర్స్ కూడా ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా సో ఈవెన్ ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి కేసు ఫైల్ చేశారు. సో రాజ్ తరుణ్కి నోటీసులు కూడా పంపించారు, ఇన్ని కలెక్ట్ చేశారు. ఈవెన్ తను ప్రెగ్నెంట్ కాలేదని కూడా మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే రాజ్ తరుణ్ వచ్చి బయటకు వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఎవరైనా వచ్చి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? రాజ్ తరుణ్ బయటకు వస్తే వెళ్ళి రాజ్ తరుణ్ ముందు కూర్చుంటుంది, బట్టలు చెప్పుకుంటుంది, రచ్చ చేస్తుంది, పీడిస్తుంది.
ఆయన ఇంట్లో ఉండే తన పరిస్థితి. ముందుకే రావసరం లేదు కదా. ఉమ్. సో మీడియా ముందుకు చాలు, లేదా పోలీసు వారి ఎక్కడున్నాడు ముందుకు వచ్చో అని తెలిస్తే ఇవన్నీ చాలు. ఎక్కడున్నాడు అని తెలిస్తే ఈ చాలు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు కదా. సో తను ఆల్రెడీ అవే సబ్మిట్ చేసింది, పోరాడుతుంది. సో తను కూడా తన వైపు నుంచి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు, సార్, దయచేసి ఆ మాట ప్రూవ్ చేసుకోవట్లేదు. పోరాడడం ఏంటి సార్? ఉమ్. ఏంటి సార్ ఇది ఇది సార్ నాకు ఒకటి అర్థమే కాదు సార్. సరే ఆవిడ అబార్షన్లు అయిందో పెళ్ళి అయిందో ఏదైందో అన్ని చేసిన తర్వాత కూడా మీరు నిజంగానే అంతా అనుకుందాం, ఆవిడ చెప్పిన అన్ని నిజాలు అనుకుందాం, ఆవిడకి పెళ్ళి అయిన మాట వాస్తవం, ఆవిడకి అబార్షన్లు అయిన మాట వాస్తవం, అన్నీ ఒప్పేసుకుందాం. 2023లో నువ్వు వేరే వాడితో ఉన్న తర్వాత నీకు నైతిక హక్కు ఏముంటుంది? ఇంకొన్ని ఆ మూడే వచ్చి కాపురం చేయమనడానికి ఏ హక్కుతో నువ్వు అడుగుతున్నావు? సిగ్గుండాలి కదా. ఒక ఆడదానిగా నువ్వు ఆడదాన్ని అంటున్నావు కదా. ఒక ఆడదానిగా ఒక మగాడితో రిలేషన్లో ఉండి ఇంకోటితో 10 రోజులు లాడ్జిలో పడుకొని వాడు నేను రేప్ చేశాడు వాడి మీద కేసు పెట్టి అహే అదంతా తప్పు మేమిద్దరం కలిసిపోయామని చెప్పి ఏ మొహం పెట్టుకొని పోరాటం అంటావు దీన్ని? సభ్య సమాజం తూవని ఉమ్మేస్తుంది. అవసరం లేదు సార్. అది జరిగిందా జరగలేదా అయిపోయింది. ఇప్పుడు ఇది చెప్పమానండి. ఇప్పుడు లేటెస్ట్ కదా ఇది. అది అప్పుడు నువ్వు కొట్టావా, అప్పుడు నువ్వు అబార్షన్ చేసావంటే చేశాడు లేదు మీరు ప్రూవ్ చేసుకోండి తర్వాత. ఇప్పుడు జరుగుతుంది, దీనికి సమాధానం చెప్పానండి. లేటెస్ట్ ఇది కదా. ఇప్పుడు మస్తాన్ సైతం ఉంటున్న మాట వాస్తవం. ఆయన కూడా ఎవ్వడైనా వదిలించుకోవాలని చూస్తారు సార్, దాంట్లో డౌట్ లేదు. ఇలాంటి సైకోపాత్ ఎవ్వరికీ వద్దనుకుంటారు, వదిలించుకోవాలని చూస్తారు. ఓకే. కానీ ఇప్పుడు ఇంత తను బయటకు వచ్చి మాట్లాడటానికి మాల్వి రీజనా కారణమేనా? అద్భుతమైన క్వశ్చన్ అడిగారు సార్. ఐ లవ్ దిస్. ఎందుకంటే అస్సలు విషయం చెప్తాను మీకు. మాల్వీకి అసలు రాజధాని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆవిడ క్లియర్గా ఓపెన్గా మీడియా ముందు చెప్పింది, నాకు ఎఫ్ఐఆర్ లేదు, నాకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? రాజధాని ఏమైనా పెద్ద హీరోనా? కోట్ల ఆస్తుందా? 10 కోట్లు ఆస్తుంది. ఆవిడకి ఇంకా ఎక్కువ ఉంటుందేమో కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి అవసరం లేదు. ఆవిడ క్లియర్గా మీడియా ముఖంగా చెప్పేసింది, రేపు నిజంగా రాజధాని పెళ్లి చేసుకున్నా కూడా నువ్వురా ఎందుకు అబద్ధాలు చెప్పామని చెప్పి ఆవిడ ఎందుకు చేసుకుంటుంది? ఫస్ట్ దట్ ఈజ్ రూల్డ్ అవుట్. ఇకపోతే వాళ్ళ తమ్ముడిని థ్రెటన్ చేశాడు, అబ్యూజ్గా మాట్లాడాడు, ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. ఈవిడ చేసింది ఏంటి సార్? ఆప్ కరేతో బలాత్కార్, మై కరేతో చమత్కార్. అంటే తను ఫ్రస్ట్రేషన్. రాజ్ నాకు కావాలి, మీ సిస్టర్తో తను ఉంటున్నాడు, నా రాజు నాకు ఇవ్వండి అన్నట్టు తనకు మెసేజ్ చేసింది. సో వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అన్నట్టు తను మాట్లాడాడు. అంటే ఆవిడ వాళ్ళిద్దరు రిలేషన్ వాళ్ళని వదిలే నిన్ను ఆల్రెడీ తను వదిలేశాడు, వాళ్ళిద్దరు మూవ్ ఆన్ అవుతున్నారు, నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపోయి ఈ టాపిక్ వదిలేసి తను థ్రెట్ చేశాడు. ఇంకా నువ్వు దీని గురించి మాట్లాడాలి అనుకుంటే సరే. నువ్వే. విషయం ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి అర్హత లేదని వాళ్ళకి తెలిసినప్పుడు, రాజధానికి ఈ విషయం తెలిసినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకుంటే ఈవిడికి ఎట్లాగో ఈయన దక్కే అవకాశం లేదు. ఈ పోరాటం అంతా ఎందుకు చేస్తున్నారని మీరు అద్భుత క్వశ్చన్ అడిగారు. అది ఏంటంటే డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఆవిడ మీద పెట్టిన సెక్షన్ డ్రగ్స్ రిమాండ్ రిపోర్ట్లో మీరు కనుక చూస్తే 22B నార్కోటిక్స్ రెడ్ విత్ 8C అంటే మాదక ద్రవ్యాలు, అది కూడా మెత్, గంజాయి కూడా కాదు, మెత్ అబాండెంట్ సబ్స్టెన్స్. 1 గ్రామ్ కన్నా తక్కువ ఉంటే మీరు మేబీ కన్జ్యూమర్గా ఎవరైనా చేస్తారు. బట్ షీఈస్ బుక్డ్ యాజ్ అ పెడలర్. అంటే నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి బుక్ చేశారు. 10 ఏళ్ళు రిగోరీ సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్. దాంట్లో తిరుగులేదు. ఇప్పుడు ఈ 45 రోజుల్లో నేను బయటకు వచ్చేసా, నేను సొంతపోసి నేను నిర్దోషిగా వదిలేశానని చెప్పుకుంటాను. ఆవిడ వచ్చింది బెయిల్ మీద, నిర్దోషిగా కాదు. సో ఇకపోతే ఈ 10 ఏళ్ళు జైలు శిక్ష తప్పించుకోవాలి, పడేదే గ్యారంటీగా, అసలు తప్పించుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే పెద్ద మనుషులు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళు పోలీసు వాళ్ళు కాని వాళ్ళ ముందే పట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, అది చేశారు అంటే పోలీసు వాళ్ళే నిందిస్తున్నావు. తప్పించుకోవాలంటే నువ్వు అదే చేయాలి ఫైనల్లీ. కానీ మన పోలీసులు వాళ్ళ మీద వాళ్ళే సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళ మీద వాళ్ళే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ కంప్లైంట్లో నా మీద తప్పుడు కేసు పెట్టారు పోలీసులు. అంటే పోలీసులు తప్పుడు వాళ్ళ సార్, అది కూడా పక్కన పెట్టండి. ఈ కేసులో నుంచి తప్పించుకోవాలంటే ప్రధాన సాక్ష్యం రాజధాని అవుతుంది. ఎందుకంటే సార్ ఈవిడ డ్రగ్ ఎడిక్ట్, ఈవిడ డ్రగ్ పెళ్లి చేస్తుంది అనేది ఈయన సాక్షిగా మారచ్చు. సాక్ష్యం చెప్తే నీతో 11 ఏళ్ళు కాపురం చేసావు, నా మొగుడు నా ప్రాణం అంటున్నవాడే నీకు ఇది చెప్తే ఏమవుతుంది? ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. కానీ అదే రాజ్ తరుణ్ హాస్టైల్ అంటే ఎనిమీగా మనం మీడియాలో చిత్రీకరించుకుంటే, రాజ్ తరుణ్కి నాకు పడత తీసుకుంటే ఆయన సాక్ష్యం చెల్లకుండా చేయొచ్చు. హూ నోస్, ఇది ఒక ప్లాట్ అయి ఉండొచ్చు. అయితే అంత రిలేషన్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ కూడా తెలిసే ఉంటుంది కదా తను డ్రగ్స్ తీసుకుంటుందనో, లేదంటే చెప్పాడు కదా డ్రగ్స్ తీసుకుంటే. అరే ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళు వీళ్ళు కాదు. ఆ అమ్మాయి సార్ నేను 1500కి తీసుకుంటాను, 1500కి గోవా నుంచి ఇప్పుడు గోవాకి ఆ టూర్కి వెళ్ళాను, ఈ టూర్కి వెళ్ళి ఎస్ఎంఎస్లు చూపిస్తుంది. కానీ గోవాలో జరిగేది ఏంటి అంటే అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తుంది. గోవా డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసింది. అక్కడ 1500 కొంటారట, ఇక్కడ 6000కి అమ్ముతారంట. మీడియా ముందు ఒక మాట, పోలీసులో ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అంటారు చూడండి, ఆ టైప్లో. ఇక్కడ మీడియా ముందు మీరు ఎవరు కుచ్చి అడగరు కదా, క్వశ్చన్లు అడగరు కదా. నేను అడుగుతున్నా,
నన్ను కూర్చోబెట్టండి, నేను అడుగుతా. సో 1500కి తీసుకొచ్చి 6000కి నేను అమ్ముతాను సార్ ఇక్కడ అని చెప్పి ఆవిడ ఒప్పుకుంది కన్ఫెషన్ రిపోర్ట్లో అందరి ముందు. ఓకే, ఆవిడకి తెచ్చిచ్చేది ఎవరు అంటే ఉన్నిత్ రెడ్డి తెచ్చిస్తాడు అని చెప్పి. అండ్ ఇందాక కాల్ రికార్డులో చింటూ చింటూ అని చెప్పి ఒకసారి మార్చింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆవిడ రాసింది ఏంటంటే, పోలీసుకి రాసింది ఏంటంటే, నీకు ఎలా పరిచయం అమ్మా ఉన్నిత్ రెడ్డి అని అడుగుతారు కదా. ఏ1 ఎలా పరిచయం నీకంటే, మేము ఇద్దరం ఒక షార్ట్ ఫిల్మ్లో చేసామండి అని షార్ట్ ఫిల్మ్ పేరు కూడా చెప్పింది. అదృష్టం బాగుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ నేను చేసినప్పుడు అవునా ఈ షార్ట్ ఫిల్మ్ ఉందని చెప్పి షార్ట్ ఫిల్మ్ వెతికా. మనందరం చేయాల్సింది అదే సార్, ఒక మాట చెప్పేస్తే వదిలేయకూడదు, ఆడ కూతురు కదని. బట్ ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటో ఎతికినప్పుడు దాని పేరు దేవదాసుకి పెళ్ళయింది. ఓకే, చూసా. సో వీడా పాపం చూడడానికి సుతపుసలానే ఉన్నాడు, మంచోళ్ళనే ఉన్నాడు, వీడినా అంటే నాకు డౌట్ వచ్చింది, వీడే ఉన్నిత్ రెడ్డా కదా. కింద క్రెడిట్స్ వేస్తారు కదా, పేర్లు చూశాను మొత్తం. నా ఇన్వెస్టిగేషన్ ఏ రేంజ్లో ఉంటుందా మైన్యూట్ డీటెయిల్ చూసినప్పుడు నాకు ఈవిడ పేరు కనబడలేదు, ఈయన పేర్లు కనబడలేదు. తర్వాత కాసేపటికి అన్విక అని కనబడింది. ఓకే, ఈవిడ అన్విక అనే పేరుతో కూడా ఉంది కదా, అది కూడా ఈవిడే చెప్పడం వల్ల నాకు ఈజీ. సో అన్విక అనే పేరు వేసుకుంది. ఇక ఈయన పేరు ఏముంది, ఎక్కడా లేదు. సరే హీరో పేరు ఏముందంటే చింటూ అని ఉంది. ఫస్ట్ నాకు ఎవడలే వేరే వాడు అంటాడు. బట్ ఈ కాల్లో చింటూ అని వినగానే వాడే వీడని డౌట్ వచ్చింది. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ సెర్చ్, పీపుల్ సెర్చ్ అన్నీ చేస్తే అతన్ని నార్కోటిక్స్ వాళ్ళు వెతుకుతున్న A1 ముద్దాయి చింటూ అలియాస్ ఉన్నిత్ రెడ్డి. ఆ తర్వాత కూడా అంటే వరలక్ష్మిలో దొరికిన తర్వాత కూడా ఈవిడతో ఎంత సన్నిహితంగా ఉన్నాడు, ఈవిడ ఈ డ్రగ్స్ గ్యాంగ్ పైన వచ్చి చేసి రచ్చ అలా ఇలాగా సార్ అని చెప్పి రాస్తారు, నన్ను రక్షించండి మర్రో అని వేడుకునేది. అంటే మాల్విని ఎందుకు ఈ ఇష్యూలోకి లాగే వాళ్ళ బ్రదర్తో కూడా ఎందుకు తను కాంటాక్ట్ అయ్యి, సో వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళని వదిలే అని చెప్పి వాళ్ళు మూవ్ అవుతున్నారు కదా, నువ్వు కూడా మూవ్ అని అయిపో, నిన్ను వదిలేసాడు ఇప్పుడు అని చెప్పేసి తను ఎందుకు మాట్లాడాడు సార్? ఈవిడ మాల్వికి ఒక్కలానికే కాదు సార్, రాజ్ తరుణ్ సర్కిల్లో ఎవరున్నా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి వెళ్తుంది. హర్యానాని, హెబ్బా పటేల్ని ఎవరున్నా సరే, ఎందుకంటే రాజ్ తరుణ్ కాంటాక్ట్స్ ఇవ్వమంటే ఇవ్వాలి, లేకపోతే కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఈవెన్ హర్యానాతో కూడా అఫైర్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒక దినచర్య రాజ్ తరుణ్ షూటింగ్లో ఉండి ఇంటికి రాగానే ఏరా బాగా దాంతో అని చెప్పి నా భయంకరమైన చండాలైన లాంగ్వేజ్. ఫస్ట్లో 2-3 సార్లు మామూలుగా చాలా చిరాగ్గా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది పాప ఎవరికైనా సరే పోలీస్ దెబ్బలాగా. బట్ అంత నీచంగా మాట్లాడడం, వాళ్ళ దగ్గర ఆయన నంబర్లు తీసుకోవడం, వాళ్ళ నంబర్లకి ఫోన్ చేయడం, వాడు టచ్ కూడా చేయడం, ప్రతి ఒక్కరిని బెదిరించడం. అలాగే మాల్వి మల్హోత్రాని బెదిరిస్తే మాల్వి మల్హోత్రా కూడా నాకేం పని, నువ్వు చూసుకో, నాకేం సంబంధం లేదు, నాకు సంబంధం లేదనే చెప్తుంది ఆవిడ. లేదు నీకు ఉంది అంటే ఏం లేదు, షీ జస్ట్ వాంట్స్ టు హ్యావ్ ఎ రీజన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డ్రగ్స్ కేస్. వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది. ఇప్పుడు జనరల్గా జరిగింది ఏంటి, వీళ్ళిద్దరికీ సంబంధం. నిజానికి మన మస్తాన్ సాయికిను లావణ్యకి ఉంది సంబంధం, ఈయనకి ఆవిడకి ఏం సంబంధం లేదు. ఈ లెక్క ప్రతి హీరోయిన్కి అంటగట్టేస్తుంది ఇప్పుడు సంబంధం. ఈయన యాక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ హీరోయిన్తో సంబంధం ఉన్నట్టే. ఓకే, దే హ్యావ్ నథింగ్ టు డూ. సార్ మాల్వి మల్హోత్రాకి ఇంతకన్నా చాలా బెటర్ సంబంధాలే చూసుకుంటుంది. కావాలంటే ఈ రాజ్ తరుణ్ చేసుకోవాల్సిన, మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే రాజ్ తరుణ్ ఆస్తి 10 కోట్లు ఇవాళ రేపట్లో నాకు నీకు కూడా ఉంటాయి. ఆయన కొన్న సినిమాలు, ప్రస్తుతం ఉన్న సినిమాలు యావరేజ్గా ఏదో అలా ఉంది కెరీర్. ఇప్పుడు ఆయన చూసుకొని ఆయన నెంబర్ పడుతుందంట. ఈవిడ సైకిక్ అర్థం చేసుకోండి. ఎవరు ఉంటే వాళ్ళు నువ్వు చేసుకొని నువ్వు అరే నేను పట్టుకోలేదే మరో అంటే లేదు నువ్వు అంటుతూ అక్కడ తిరిగి ఇక్కడ. సరే సినిమా హీరోల తర్వాత ఎక్కడైనా ఏదో తినుంటారు, కలిసి తినుంటారు. ఈవిడేమో 10 రోజులు వాళ్ళతో ఉన్నా తప్పులేదు. అండ్ ఇంకోటి ఏంటి, మీరు ఆ కాల్ వినుంటే సరే ఇది కూడా పక్కన పెడదాం, ఆవిడ స్వహస్తాలతో రాసింది ఇది, స్వనోటితో అన్న మాట, మస్తాన్ సాయి నన్ను తీసుకుపోలేవా, ఇవాళ రాత్రి అంతా నాతోనే ఉండు, నా పక్కనే ఉండు అనలేదా? ఒక మనిషి రాత్రంతా వచ్చి నా పక్కనే ఉంటే తప్పు లేదు, నీ పక్కనే ఉంటే మస్తాన్ సాయి వచ్చి పక్కన ఉంటే తప్పు లేదు. అది మంచిగా చూడాలి మీడియా అంతా. మీరు విని కూడా మంచిగానే ప్రొజెక్ట్ చేశారా? నేను అదే అడుగుతున్నాను. మాల్వి మల్హోత్రా కూడా ఫ్రెండే రాజ్ తరుణ్కి, తనకి కూడా ఏదన్నా ఇబ్బంది వచ్చి రాజ్ తరుణ్ నాకు బాగాలేదు ఇవాళ రాత్రంతా నువ్వు నా పక్క నుండి వచ్చి అంటే, ఆ పాప మస్తాన్ సాయి ఏ సుహృద్భావంతో వచ్చి నీతో ఉండాలనుకున్నాడు, అదే తరంగా రాజ్ తరుణ్ కూడా వెళ్ళి ఆవిడతో సుహృద్భావంతో ఉన్నాడేమో. న్యాయం అడుగుతున్నావు కదా, నీకొక న్యాయం వేరే వాడికి ఒక న్యాయం ఉండదు కదా. అదే నేను చెప్పాను. న్యాయం జరిగిందా లావణ్యకి? జరిగింది. రైట్. సో మరి మీరు ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేశారు. రాజ్ తరుణ్ అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తను రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు తెలియలేదు. సో మీరు మీ వైపు నుంచి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? సార్ ఈ అమ్మాయి లాంటి వాళ్ళకి శిక్ష పడాలి సార్, చాలా గట్టిగా శిక్ష పడాలి. డ్రగ్స్ కేసు
ఇంకా మగాళ్ళని నిరాహార దీక్ష చేయడానికి కూడా బ్లాక్ అంతే కదా, నేను అదే అనుకున్నాను. ఈవిడ ఈ ఎఫ్ఐఆర్ మేము చూపిస్తున్నప్పుడు మీకు రిక్వెస్ట్ 2 రోజులు ఆపండి, 2 రోజులు ఈ ఎఫ్ఐఆర్ చూపించకండి ఎక్కడ, నాకు చాలా ఇంపార్టెంట్ ఈ 2 రోజులు. అంటే ఈ 2 రోజుల్లో రాష్ట్రానికి నోటీస్ వస్తాయి, రాష్ట్రానికి బయటకు వచ్చేస్తాడు, ఈ లోపల వస్తే నాకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీ ఈరోజు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తుందంటే యూ బిలీవ్డ్ సంథింగ్, ఈ అబ్బాయి దగ్గర ఏదో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకున్నారు మీరు. సో వచ్చింది బయటకు, నిజం తెలియాలి సార్. నేను మన దాంట్లో జరిగే దారుణం ఏంటంటే ఆడవాళ్ళు మగాళ్ళ మీద 498 ఎన్ని పెట్టేసిన తర్వాత వాడికి జరిగే హెరాస్మెంట్ లైఫ్లో మీరైనా పడతారు, నేనైనా పడతాను. ఆ హెరాస్మెంట్ అయిపోయిన తర్వాత ఆ హెరాస్మెంట్కి ఆవిడకి శిక్ష ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నువ్వు భరించాలి. సార్ ఆవిడ నన్ను ఇంత చేసింది కదా, ఆవిడ శిక్ష అంటే పోలేండి సార్, ఆవిడ పోలేండి సార్, ఇదే పోయి ఇంకో చోట పెడుతుంది. అరే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కళ్ళ ముందు ఆల్రెడీ ఆవిడ జైలుకు పోయి వచ్చిన ఆవిడ, ఇన్ని కేసులు ఉన్న ఆవిడ మళ్ళీ ఇంకొకటి మీద, అది కూడా పెద్ద స్టార్ మీద కేసు పెట్టి శుభ్రంగా తీసుకుంటున్నారే. ఆ షీటింగ్స్లో అక్కడున్న కేసు డైరెక్ట్గా నాకు వేరే వాడు కావాలని చెప్పి అక్కడని ఇక్కడికి వచ్చి 2023 జూన్ జూలైలో ఉంటుంది. అక్కడ పోయి నాకు అవార్డు ఇప్పించండి, నా మస్తాన్ సాయి నాకు కావాలి, నాకు ఆవిడ పెళ్లి చేయండి అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ నాకు పెళ్లి చేయండి, ఈ నాకు పెళ్లి, రేపు ఇంకోటి నువ్వు కావాలంటది వచ్చి. సో ఇప్పుడు రాజ్ తరుణ్ గారితో మీరు కాంటాక్ట్ అయ్యి ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకుని ఎవిడెన్స్తో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉందా? రాజ్ తరుణ్ గారు స్టెప్ ఎట్లా తీసుకుంటే బెటర్, మీరు కూడా సజెస్ట్ చేశానని చెప్పారు కదా. అదే సార్, వాళ్ళ క్లోజ్డ్ వాళ్ళకి నేను పంపించాను, ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అని పంపించాను. అండ్ అందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా మాట్లాడారా మీతో? వాళ్ళ ఫ్యామిలీ కాదు కానీ ఈ అమ్మాయి బాధితులు చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ నాకు. షాకింగ్ అన్ని మీకు బయటపెట్టలే. కానీ ఇలాంటి ఒక మనిషి సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని మనిషి అనిపించింది నాకు. డ్రగ్స్ చేసావు, బ్లాక్మెయిల్ చేసావు, మొగ్గుని కుక్కను కొట్టిన, మొగ్గుడు కాదు ఎవరైనా సరే, ఎవరు మగాడంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి నీచమైన భాష. సార్ మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, మ్యారీడా? సారీ లేదా, పోనీ మీ అమ్మ మీ చెల్లెలు ఎవరు ఉంటారు కదా, ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఇన్ని బూతులు ఎవరైనా మాట్లాడతారు మనస్ఫూర్తిగా. ఇప్పుడు మీరు యాంకరు, నేను చెప్పాలి కాబట్టి ఇన్నాళ్ళు సమాధానం చెప్పి నేను ఒక్క మాట మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒక మగాడిగా చెప్పండి, ఏ ఆడదైనా మీకు తెలిసిన వాళ్ళు ఇన్ని పచ్చి బూతులు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా మాట్లాడతారు? ఒక్క మాట గుండెల మీద. దిలీప్ శంకర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి, మిమ్మల్ని కూడా అమ్మాయి మోసం చేస్తుంది, ఇవన్నీ దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. మీరు లాయర్ కాబట్టి ఇంక ఏదో రకంగా కవర్ చేసుకోవడానికి, ఇది ప్రొవోక్ చేయడానికి చేసిందని చెప్తుందండి. ఇప్పుడు ఎవరు? రాజ్ తరుణ్ అట్లా చేశాడు కదా, నేను ప్రొవోక్ చేద్దామని ఇలా 10 రోజులు అక్కడ పోయి లాడ్జ్లో ఉంటే వీటికి తెలిసి వస్తుంది నేనేంటో అని చెప్పి ప్రొవోక్ చేయడానికి చేసిందట. సో ఒకవేళ నిజంగానే ఇది కూడా మనం నమ్మేద్దాం సార్, ఇది కూడా అంటే రాష్ట్రాన్ని ప్రొవోక్ చేయడానికి నువ్వు పోలీసు వ్యవస్థని, చట్టాన్ని ముద్దుగా ఫుట్బాల్ లాగా వాడుకుంటావా? పోలీసులతో ఏప్రిల్ ఫుల్ ఆడుకుంటావా? లాయర్ గారు ఇంకొక అద్భుతమైన ఇది కూడా ఇచ్చారు సార్, దిలీప్ శంకర్ గారు. ఒకసారి ఈ మహాతల్లి, ఒకసారి రాజ్ తరుణ్ ఒక యాక్సిడెంట్ చేస్తే అద్దం పగిలిన ఫోటో వేసి, దాంట్లో రాజ్ తరుణ్ లేడు, ఒక అద్దం పగిలిన ఫోటో, ఈ యాక్సిడెంట్లో ఈయన బదులు ఈవిడెళ్ళి వచ్చింది సార్. అలాంటి మహాతల్లికి వాళ్ళు అన్యాయం చేస్తావా? అంటే ఆ యాంకర్ పక్కన ఎవరో లేడీ యాంకర్ పాపం అవునా అని చెప్పి కరిగిపోతుంది పాపం మహాతల్లి అనగానే. సార్ లేడీ సెంటిమెంట్ పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచించండి. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎంత దరిద్రం సార్. ఒక లాయర్గా మీరున్నారు, మీకు తెలుసు చట్టాన్ని వాడు చేశాడని చెప్పాలి, వాడి బదులు నేను పోగొడతాను అని చెప్పి నీకు ప్రేమ ఉంటే సభ్య సమాజం ఒక మోరల్గానే ఏదైనా హర్షించచ్చేవో, కానీ నువ్వు చేసింది చట్టరీత్యా నేరం. ఇక్కడ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులు నువ్వే తప్పని ఒప్పుకుంటున్నావు, అక్కడ చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఫ్యాబ్రికేట్ చేస్తున్నావు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేసిన నిన్ను నార్సింగ్ పోలీసులు ఎలా నమ్మాలి? ఎందుకు నీ కేసుని ఛార్జ్షీట్ చేయాలి? అబద్ధం మీద అబద్ధం ఆడది అనే ఒక సానుభూతి పెట్టుకొని ఎంత నాటకాలు ఆడుతుంది సార్. బట్ అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ బట్టే కదా దిలీప్ శంకర్ గారు ఓపెన్గా చెప్పారు కదా, ఆవిడ లాయర్ ఒప్పుకున్నది నేను మాట్లాడుతున్నాను. నేను ఆవిడ లాయర్ ఒప్పుకున్నారు కదా, సభాముఖంగా ఒప్పుకున్నారు. ఆవిడ కూడా ఖండించలేదు, పక్కన కూర్చొని అంటుంది. మరి ఆవిడ తప్పు చేసినట్టే కదా, తీసుకెళ్ళి పోలీసులు విచారించాలి. అంటే పోలీసులు ఆంధ్ర పోలీసులను యాదవులు చేసినా, తెలంగాణ పోలీసులను యాదవులు చేసినా, ఈ యాక్సిడెంట్ కేసులో యాదవులు చేసినా, అక్కడ షీటీమ్స్ని యాదవులు చేసినా, ఎంతమంది యాదవులు చేసినా ఏమి కేసు పెట్టకూడదు. రాజ్ తరుణ్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు బయటకు రావాలి, బయటకు వచ్చి మీరు ఏవైతే చెప్తున్నారో సో వాళ్ళు మాట్లాడితే తప్ప దీంట్లో కొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే లేదు. ఇది ప్రతిదానికి నేను ప్రూఫ్లు ఇవ్వలేను సార్. పిరికోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న
భయపడిపోయి అలా ఉంటే ఇప్పుడు న్యాయం జరగదు కదా ఇప్పుడు. వస్తారు సార్, తప్పదు. అంటే వాళ్ళు అంతా కూడా భరించింది, నా కొడుకు ఏదో సుఖంగా ఉంటే చాలు, మేము ఎక్కడున్నా పర్లేదు, ఒకసారి ఎప్పుడన్నా వచ్చి అలా చూసుకొని. ఒక లక్షణం ఏంటంటే రాజ్ తరుణ్ పక్కన మనిషి అనేవాడు కనపడకూడదు, ఒక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. షూటింగ్లు కూడా డబ్బుల కోసమే, లేకపోతే అది కూడా మానేసి ఇంట్లో ఉండాలి. మీకు వినిపించచ్చా కాల్? అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది, అది మీకు మళ్ళీ వినిపిస్తారు. రాజ్ తరుణ్ మాట్లాడిన మాట. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పాను కదా, నాకు ఎవడు లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదే ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడాను నేను. ఒకసారి చెప్పండి. వద్దురా, ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని నాకు సంబంధం లేదు అంటున్నావు, ఏ రోజు లేదు నాకు కదా, ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వదిలి మరి నా బతకవచ్చు కదా, నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా, మరి నేను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు? నేను నీకు ఆ రోజు నా దగ్గర ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నాను, వద్దు అని నా పేరు. అది సార్, ఎప్పుడు అమ్మాయి ఎందంట శేఖర్ భాష, వాడేవాడు నాకు తెలియకుండా రాజ్ తరుణ్కి ఫ్రెండ్ అంటే. రాజ్ తరుణ్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. అంటే ఏంటి మీ గురించి ఎందుకు వచ్చింది కాన్వర్జేషన్? నేను నా గురించి కన్వర్జేషను అంటే నేను ఇప్పుడు లైవ్లో వస్తున్నాను, వాటిలో మాట్లాడుతున్నాను కాబట్టి ఫస్ట్ ఆడేవాడు రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంటున్నాడు. రాజ్ తరుణ్ వాడు ఎట్లా ఫ్రెండ్? నాకు తెలిసి ఉండాలి కదా రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంటే. నేను పబ్బులు తిరిగి బ్యాచ్ కాదు, మందు కొట్టను, దమ్ము కొట్టను, అసలు నాకు పార్టీలు కూడా తెచ్చి రాకు. అలా నేను ఎక్కడ కనబడను. బేసికలీ వాళ్ళంతా డ్రగ్స్ మూట, పబ్బులు, పార్టీలు, మనం ఎక్కడ దాంట్లో ఎక్కడ చూసిండే అవకాశమే లేదు బేసికలీ. ఆ రోజు కాల్ కాదు, ఇది వేరే కాల్. ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడం కంటున్నా కంగారు పడకు, నువ్వు కాదు, కంగారు పడకు. మరిద్దరికి సంబంధం లేదు అన్నప్పుడు నా జీవితం తెచ్చడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకుంటున్నా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే? అయ్యో నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? సాయి గారిని వీళ్ళని అన సాయి గారిని వీళ్ళని అనుకో, నువ్వు తెచ్చుకుంటావు వాళ్ళని అంటే. సార్, ఒక నికార్స్ అయిన అమ్మాయి ఎవరైనా సరే, మీ చెల్లైనా నా చెల్లైనా ఎవరైనా భార్య అయినా, ఒకడు లేని రిలేషన్ అంటగడితే చెప్పు తీసి కొడతా అంటదా? అంటదా? నువ్వు వాడిని తెచ్చుకుంటావు వీడిని తెచ్చుకుంటావు అంటే అప్పుడు కదా సార్ ఫ్రస్ట్రేషన్ రావాల్సింది. అప్పుడు ఫ్రస్ట్రేషన్ రావాలా వద్దా? అప్పుడు రావాల్సిన ఫ్రస్ట్రేషన్ ఏది సార్? నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నిజం ఆవిడే ఒప్పుకుంది, సాయిగా ఒక్కనే తెచ్చుకుంటాను. ఇంత క్లియర్ కట్గా అన్ని కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఒక మనిషిని మీరు ఇంకా హింసిస్తున్నారు, దయచేసి ఆపండి ప్లీజ్. ఓకే, రైట్. సో ఫైనల్గా అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాజ్ తరుణ్తో? రాజ్ తరుణ్ కేసు అసలు నిలబడదు సార్, ఛార్జ్ షీట్ దాకా కూడా వెళ్ళే కేసు కూడా కాదు అది. ఈ అమ్మాయికి శిక్ష పడాలి. ఇంత దారుణంగా మగాళ్ళ జీవితం ఇది ఒక్కటి కాదు సార్. నేను 100 పట్టుకొస్తాను మీకు, తర్వాత మీకు ఒప్పుకుంటే ఈ అమ్మాయి పురాణం మొత్తం పట్టుకొస్తా, అన్ని సాక్ష్యాలతో పట్టుకొస్తా. దమ్ముంటే చూపించండి. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగాలి. ఇంకొకసారి ఈ సెక్షన్ల పేరుతో మగాళ్ళ జీవితాలతో ఎవరినైనా ఆడుకోవాలంటే భయపడాలి. సరే, ఒక మగాడు చితికిపోతే మగాడే కదా అనుకోవడం కాదు, వాడి వెనకాల ఉన్న ఫ్యామిలీ. మీరు ఆడవాళ్ళ అభిమానం అయితే వాడి వెనకాల ఒక అమ్మ ఉంటుంది. ఇందాక మాల్వి మల్హోత్రా కేసులో పాపం వాళ్ళ ఎవరో అమ్మ ఏడుస్తుంది. సో ఒక మగాడిని చితిపేస్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళందరూ బాధపడతారు. సో గుర్తుంచుకోండి, ఆడవాళ్ళు మాత్రమే బతకాలనుకునే వాళ్ళు వీటితో బతికే ఆడవాళ్ళు కూడా చితికిపోతారని చెప్పి. రైట్. శేఖర్ భాష గారు, మీరు చాలా ప్రూఫ్స్తో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే న్యాయం జరగాలనేది, మగాడికి అన్యాయం జరగవద్దు అంటే తప్పు ఉంటే ఎవరికైనా తప్పే అనేది మీ వెర్షన్ నాకు అర్థమైంది. సో డెఫినెట్గా మీరు ఇట్లాగే ఇంకా తీసుకొస్తాను, ఇంకా ప్రూఫ్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో డెఫినెట్గా తీసుకురండి సార్. మీ దమ్ము సార్, మీ దమ్ము వేయాలంటే నేను సపరేట్గా బయటికి రండి, మీకు వినిపిస్తా. మీరు యాంకర్గా అప్పుడు మీరు మాట్లాడండి. కొన్ని వెయ్యలేము మనము, అన్నీ నేను ఇక్కడే మాట్లాడలేను. లీగల్ ఇంప్లికేషన్స్ రావచ్చు, కొన్ని న్యూడ్ ఫొటోస్ రావచ్చు, కొన్ని దారుణాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. నాకేంటంటే సార్, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నువ్వు ఒక్కడివే రాజ్ తరుణ్ కోసం పోరాడుతున్నావు అని చెప్పి, అండ్ అలాగే రాజ్ తరుణ్ ఫర్గా మాట్లాడేవాళ్ళు, అట్ ద సేమ్ టైం ఈఎంఐ బాధితులు ఎవరైతే అందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. యూ డోంట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్. సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు, సభ్య సమాజం రాళ్లతో కొట్టి చంపేస్తారు సార్ అట్లాంటి వాళ్ళు. మీరు కావాలంటే ఇప్పుడు వెయిట్ చేసి నా కాళ్ళు రండి, నేను మీకు వినిపిస్తాను. మీరు తర్వాత మీరే డిసైడ్ చేసుకున్నాను.
సో కానీ అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ బయటకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి ఒకవైపుగానే అందరూ వింటున్నారు, చూస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఇంకో వైపు నుంచి మీరు ఆధారాలు. ఇంకొక విషయం, సారీ టు డిస్టర్బ్, నేను కొంచెం ఆర్టీవీని ఆ అమ్మాయిని భుజాల మీద మోస్తున్నాను ఒక సెకండ్ అనుకున్నాను. బట్ మీరు నన్ను పిలిచి ఈక్వల్గా మాట్లాడడం నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్. బట్ మీరు పిలిచి ఇవాళ అంటే విక్టిమ్ అవతల పక్క చెప్పేవాళ్ళు కూడా వినాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఆర్టీవీ పిలిచి మాట్లాడడం అనేది నేను నిజంగా హర్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎఫర్ట్. అండ్ ఖచ్చితంగా దీంట్లో న్యాయం ఉందని మీరు నమ్మితే మీరు ఆడకూతురు కోసం కాదు, న్యాయం కోసం పోరాడండి. ఎస్, డెఫినెట్గా. సో మీరు ఈరోజు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పినట్టే న్యాయం ఎవరు అయిపోయిందో వాళ్ళకి న్యాయం జరగడానికి మేము కూడా సో రెండు వైపుల నుంచి కూడా మేము డెఫినెట్గా చూపించే ప్రయత్నం చేస్తాం, క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో డెఫినెట్గా న్యాయం ఎవరు వైపు ఉందో వాళ్ళకి న్యాయం జరగాలనేదే సో మా కాన్సెప్ట్ కూడా. సో డెఫినెట్గా న్యాయం జరగాలని కోరుకుందాం. సో మీరు కూడా మీ పోరాటం ఆపకుండా, ఇది అది దీని గురించి కాదు, మీ పోరాటం ఏదైతే ఉందో మగ జాతి మీద జరుగుతున్న అణిచివేత మీద మీరు పోరాడుతున్నారు. సో అది డెఫినెట్గా మంచిది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అమ్మాయిలకి పోరాటంలో ఇప్పుడు కొత్త మలుపు ఒకటి చోటు చేసుకుంది సార్. ఇప్పుడు డ్రగ్స్తో కూడా పోరాడాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఈ మాఫియా అంతా కూడా కట్టింది అన్నది. ఓకే, సో ఆడవాళ్ళ గురించి సేఫ్టీ, ఈ ఫోక్సో ఇవన్నీ తీసుకురావడం చాలా మంచిది. బట్ వాటిని మిస్యూజ్ చేసే కొంతమందికి సో మీలాంటి వాళ్ళు. సార్ మీకు పోక్సో అన్నారు కాబట్టి దాంట్లో కూడా మీకు ఒకటి చెప్తాను. జనరల్గా ఇట్లాంటి అఫెన్సెస్ ఏమన్నా జరిగినప్పుడు ఫస్ట్ టైం మేబీ వాళ్ళ మీద నిజంగా ఏమైనా జరుగుండొచ్చు, ఆర్ ఏదో ఒక ఆవేశంలో పోలీస్ కేసు పెట్టడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం ఏమన్నా చెప్తే పోలీసులు ఖచ్చితంగా కేసు పెడతారా, మనకి ఇంత ఇది ఉందా, ఓకే అని చెప్పి చవి చూసిన తర్వాత దాన్ని సెకండ్ టైం డెఫినెట్గా మిస్యూజ్ చేస్తారు. అంటే ఆ ఆలోచన అందరూ కాదు, కొంతమంది దీన్ని మనం వాడుకొని క్యాష్ చేసుకోవచ్చు అనుకునేవాడు. నేను మీకు ప్రూఫ్స్ ఏమి చెప్పకుండా ఒక పోక్సో కేసు గురించి చెప్తాను. ఎందుకంటే నేను రైట్ నో ఐఎమ్ అన్ యాక్టివిస్ట్. సో నాకు ఇట్లాంటి కేసులు చాలా వస్తుంటాయి నా దగ్గరికి. సార్ మా వాడిని అనవసరంగా ఇచ్చారు సార్. ఒక పోక్సో కేసు చాలా ఫేమస్ కేసు మన హైదరాబాద్లో, అందరికీ తెలిసిన కేసు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. వాడికి జైలు శిక్ష కూడా పడింది. ఎవరో చిన్నపిల్లని మొలెస్ట్ చేశాడు అన్నది చాలా పెద్ద శిక్ష, చాలా తప్పు. అలాంటి నీచులు మనం నిజంగానే రాళ్లతో కూడా చంపినా తప్పలేదు. రైట్. ఆ తల్లి ఎవరైతే కేసు పెట్టిందో ఆవిడకి 3 పిల్లలు. తర్వాత ఆవిడ ఎక్కడెక్కడో ఉంటుంది. వాళ్ళ ఆయన కూడా తరిమేసింది, ఏదో అయింది. వాళ్ళ ఆయనతో కూడా వాళ్ళ ఆయన మీద 2-3 కేసులు. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇంకో పోక్సో కేసు ఆవిడే పెట్టింది ఒక ఆయన మీద. అంటే ఒకసారి నన్ను ఒకటి రేప్ చేశాడని చెప్పి నువ్వు కేసు పెట్టావు, మళ్ళీ ఇంకోటి రేప్ చేశాడు నువ్వు కేసు పెట్టాను. అప్పుడు ఆలోచిస్తాం మనం, రిపీట్ అఫెండర్ ఎవడైనా ఇది దీన్ని వాడుకుంటుందా అని చెప్పి. సో ఆ కేసు పూర్వపరాలు పరిశీలించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాంట్లో అంత విషయం ఏం లేదు. ఎందుకంటే వాడు పొద్దున్న ఒకసారి వచ్చి అబ్యూజ్ చేశాడు సార్, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వచ్చి అబ్యూజ్ చేశాడు సార్, మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి అబ్యూజ్ చేశాడు సార్. 2 రోజుల తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను. అంటే నాకేమనిపించిందంటే వాడు అబ్యూజ్, అది కూడా చిన్నపిల్లలు నువ్వు అబ్యూజ్ చేస్తుంటే వెళ్ళి చంపేస్తాం కదా మనం. అయితే నువ్వు ఏం చేస్తున్నావు చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేస్తుంటే? కొన్ని గొడవ ఏమైనా పెట్టుకున్నావా? అదేం లేదు. అంత అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్. కొన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు, లేకపోతే ఇంకోటో అప్పు తీర్చమన్నప్పుడు నీ మీద కేసులు పెడతాను వాడు 100 మంది అన్నాడు. సార్ మనం బతకాలంటే ఉద్యోగం చేసుకోవాలి, బిజినెస్లు చేసుకోవాలి సార్. ఇప్పుడు ఇటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక ఉపాధి పథకంగా చూస్తున్నారు. మగాళ్ళ మీద కేసులు పెట్టి మనం ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఇది ఒక కొత్త ఇండస్ట్రీ తయారవుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఆపకపోతే ఈ చట్టాలు ఇంకా చేసుకుంటూనే పోతున్నారు. బిఎన్ఎస్ అంట 69 అంట, అమ్మాయి ఏదో ఏంటి రిలేషన్లో 10 ఏళ్ళు అంటే ప్రేమించుకొని ఆమెకి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి పెళ్లి చేసుకోకపోతే అంటే 10 ఏళ్ళు. వాడు ఏదైనా రేప్ చేశాడా, మర్డర్లు చేశాడా? అదేంటి సార్? ప్రేమించుకునేటప్పుడు మగాడు ఒక్కడే సుఖపడతాడా, ఆడవాళ్ళు సుఖపడరా? అది వాడుకోవడం అంటారా? ఓకే, ముఖ్యమైన టైమ్స్లో బతుకుతున్నాం మనం. రైట్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ భాష్య గారు. సో ఈరోజు మీరు చాలా ప్రూఫ్స్ చెప్పారు, ఇచ్చారు. సో అన్నీ కూడా డెఫినెట్గా మీ వైపు నుంచి మాట్లాడారు. సో న్యాయం ఎటువైపు ఉందో అటువైపు జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.